ఓకే. ప్రియ మిత్రులు ఆనంద్ గారు, భారతీయ అభ్యుదయ రచన సంఘం అధ్యక్షులు శ్రీ పెనుగొండ లక్ష్మణ్ గారు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రధాన కార్యదర్శి శివప్రసాద్ గారు, మన కార్యక్రమాలకు నిరంతరం హాజరవుతున్న సోదరులు రెడ్డి గారు, ఇంకా అనేక మంది మిత్రులు ఈ సభలో ఉన్నారు. ఈనాటి వక్త డాక్టర్ కోయి కోటేశ్వరరావు గారు, అందరికీ నమస్కారం. ఇవాళ ప్రసిద్ధ పాత్రికేయులు, కవి, అధిక్షేప రచనలో సిద్ధహస్తులైనటువంటి సతీష్ చంద్ర గారు రచించినటువంటి విమర్శ గ్రంథం నిగ్రహ వాక్యం మీద డాక్టర్ కోయి కోటేశ్వరరావు గారు మాట్లాడతారు. కోయి కోటేశ్వరరావు గారు నాకు చాలా అత్యంత ఆత్మీయులైన మిత్రులు, ఏ సమయంలో పలకరించినా పలికేటువంటి మిత్రులు. ఆయన 1967లో జూన్ 19వ తేదీన ప్రకాశం జిల్లాలోని సంతనూతలపాడు మండలంలో ఎనికపాడు అనే గ్రామంలో జన్మించారు. సుబ్బమ్మ, కోటయ్య అనేవారు ఆయనకు అమ్మ నాన్నలు. ఆయన ఎంఏ పిహెచ్డి చేసి ఇప్పుడు ప్రభుత్వ సిటీ కళాశాల హైదరాబాదులో తెలుగు శాఖ అధ్యక్షులుగా పనిచేస్తూ ఉన్నారు. ఆయన ఓటరన్న శతకం, విశ్వనరుడు జాషువా, ఈనాటి కాలజ్ఞానం, దళిత కవిత్వం వస్తువు రూపం వంటి అనేక గ్రంథాలు రచించారు. కొన్ని గ్రంథాలకు సంపాదకులుగా వ్యవహరించారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు మద్దతునిస్తూ ఆంధ్ర ప్రాంతం కవులు రాసినటువంటి కావడి కుండలోనే కవిత్వ సంకలనానికి, కృష్ణ ద్విజ అనే సంకలనానికి ఆయన సంపాదకులుగా వ్యవహరించారు. చాలా పరిశోధనాత్మకమైనటువంటి వ్యాసాలు రాశారు, ప్రచురించారు. ఇప్పటికీ నిరంతరం విస్మరింపబడినటువంటి అనేక మంది రచయితల మీద ఆయన వ్యాసాలు అన్వేషించి రాస్తూ ఉన్నారు. ఆయన కవి, వక్త, పరిశోధకుడు, సాహిత్య విమర్శకుడు. బోయి భీమన్న సాహిత్య పురస్కారం అందుకున్నారు. ఉత్తమ అధ్యాపక పురస్కారం తెలంగాణ ప్రభుత్వం నుంచి స్వీకరించారు. ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం వారి నుండి ప్రతిభా పురస్కారం అందుకున్నారు. అప్పాజోసుల విష్ణుభట్ల ఫౌండేషన్ వారి సరిలేరు నీకెవరనే పురస్కారం మొన్ననే జనవరిలో అందుకున్నారు. ఆయన ఒక విశ్వవిద్యాలయానికి పాలక మండలి సభ్యులుగా కూడా ఉన్నారు. కోయి కోటేశ్వరరావు గారు స్వయంగా కత్తి పద్మారావు గారికి విద్యార్థి, దళిత స్పృహ ఉన్నవారు. దళిత దృక్పథంతో ఆయన విశేషమైనటువంటి సాహిత్య కృషి చేస్తూ ఉన్నారు. వారు ఇవాళ మన ప్రసంగం అయిపోయిన వెంటనే విజయవాడకు బయలుదేరవలసింది కనుక ఈ క్లుప్తమైన పరిచయంతో వారిని నిగ్రహ వాక్యం మీద ప్రసంగించవలసిందిగా నేను ఆహ్వానిస్తూ ఉన్నాను. వారికి అరసం పక్షాన స్వాగతం పలుకుతూ ఉన్నాను. కోటేశ్వర గారు మాట్లాడిన మిత్రమా. వారు అందరికీ నమస్కారం. వినిపిస్తుందా సార్? వినిపిస్తుంది, మాట్లాడండి. అందరికీ నమస్కారం. అరసం ఆధ్వర్యంలో విశిష్ట విమర్శ గ్రంథాల మీద ఆన్లైన్లో ఈ విశ్లేషణ కార్యక్రమాలు ధారావాహికగా నిర్వహించడం అనేది చాలా ప్రయోజనవంతమైన కార్యక్రమంగా నేను భావిస్తున్నాను. ఇది భవిష్యత్తులో అరసం చేస్తున్నటువంటి నిరంతరం ఈ డిజిటల్ మాధ్యమం ద్వారా, ఆన్లైన్ వేదిక ద్వారా విమర్శకు సంబంధించి అంతకుముందు మిగతా కార్యక్రమాల గురించి ఆనంద్ గారు, పెనుగొండ లక్ష్మీనారాయణ గారు, అరసం బృందం రాజపాళెం చంద్రశేఖర్ రెడ్డి గారు ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం అనేది ఇదొక చారిత్రాత్మకమైన కార్యక్రమం. ఎందుకంటే భవిష్యత్తులో ఒక డిజిటల్ రెఫరెన్స్ గా
ఈ కార్యక్రమం ఉంటుంది. ఇది పరిశోధక విద్యార్థులకు, విమర్శ మీద పరిశోధన చేయాలని ఆశించే పరిశోధక విద్యార్థులకు అందరికీ కూడా ఈ కార్యక్రమం ఉపయోగపడుతుంది. ఈ కార్యక్రమంలో నేను గతంలో కూడా మాట్లాడాను. ఈరోజు నన్ను ఆహ్వానించినటువంటి అరసానికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్నటువంటి గురుతుల్యులు, నేను విద్యార్థిగా ఉన్న దశ నుంచి రాజుపాళెం గారిలాగా మాట్లాడాలి, వారిలాగా విమర్శ వ్యాసం రాయాలి అనే ఒక కళతో వారిని మార్గదర్శిగా భావించి మా తరం ముందుకెళ్తుంది. వారి అధ్యక్షతన ఇవాళ ఈ కార్యక్రమంలో నేను పాల్గొనటం నాకు మొదట అవకాశంగా నేను భావిస్తున్నాను. అలాగే ఈ కార్యక్రమంలో అరసం జాతీయ అధ్యక్షులు మా అన్నగారు సుప్రసిద్ధ సాహితీవేత్త పెనుగొండ లక్ష్మీనారాయణ గారు ఉన్నారు. ఈ కార్యక్రమాలు నిరంతరం పర్యవేక్షిస్తున్న ఆనంద్ గారు ఉన్నారు, రెడ్డప్ప గారు, మిగతా మిత్రులందరికీ కూడా నా జై భీములు, నమస్కారం. ఇవాళ సతీష్ చందర్ పరిచయం అక్కర్లేనటువంటి పేరు. రాజుపాళెం గారు చెప్పారు సుప్రసిద్ధ పాత్రికేయులు అని. ఆయన ఒక వజ్రానికి అనేక ముఖాలు ఉన్నట్లుగా ఆధునిక తెలుగు సాహిత్యంలో సతీష్ చందర్ ఒక కవిగా, కథకుడుగా, నవలాకారుడుగా, విమర్శకుడుగా, సంపాదకుడుగా, రాజకీయ వ్యంగ్య రచయితగా బహుముఖీనమైన పాత్ర పోషిస్తూ తెలుగు సాహిత్యాన్ని, పత్రికా ప్రపంచాన్ని ప్రభావితం చేస్తున్నటువంటి గొప్ప రచయిత సతీష్ చంద్ర గారు. మేము సెంట్రల్ యూనివర్సిటీలో సతీష్ చంద్ర గారి కవిత్వం, లక్ష్మీ నరసింహ గారి విమర్శ, మిగతా దళిత కవుల కవితలు చదివి మేము ప్రభావితం అయిన తరం మాది. సతీష్ చంద్ర గారు కవిత్వం రాసిన దాంట్లో క్లాసిక్ దృక్పథంతో రాస్తారు. కథ రాసిన అలాగే గొప్ప గాఢమైన అభినవేశంతో చాలా సూక్ష్మమైన దార్శనిక దృష్టితో రాస్తారు. నవల రాసిన అంతే. పంచమ వేదం, నాన్న సైకిల్, ఆది పర్వం, పసుపు జాబిల్లి, పదచిత్రం లాంటి కవితా సంపుట్లు ప్రచురించారు. పంచమ వేదం మీద అపారమైనటువంటి విస్తృతమైన చర్చ జరిగింది. అది దళిత కవిత్వానికి ఒక ఐకానిక్ కవితా సంపుటిగా నిలిచింది. ఇప్పటికీ కూడా జాతీయ స్థాయిలో, అంతర్జాతీయ స్థాయిలో అనేక వ్యాసాలు కూడా ఆ పుస్తకం మీద వచ్చాయి. అలాగే సిగ్గు కథల సంపుటి, చంద్రహాసం కథల సంపుటి, కథలు కూడా చాలా గొప్ప కథలుగా విమర్శకుల ప్రశంసలు అందుకున్నాయి. తర్వాత ఇటీవల బృహన్నలపేట వంటి నవల్స్, గోధనం వంటి నవల్ని కూడా రాశారు. కంకి, దరువు, మేక్ ఇన్ ఇండియా, ఇతిహాసము, మూతి విరుపులు, నాలుగు చూపులు, మూతి విరుపులు, పాచిక, కింగ్ మేకర్, నేరం, బేరం, ఫీచర్లు, ప్రయోగాలు ఇలాంటి వ్యంగ్య రాజకీయ రచనలు కూడా చేశారు. లవ్ ఎట్ డస్ట్ సైట్, అలాగే బి ఫర్ బ్యాలెట్, సి ఫర్ క్యాస్ట్, బూత్ బంగ్లా, ఈ శీర్షికలే చాలా వైవిధ్యంగా ఉంటాయి. అలా ఇవాళ దళిత సాహిత్యానికి ఒక గొప్ప స్ఫూర్తిని అందించిన రచయితల్లో సతీష్ చందర్ ఒకరు. వారు 2015లో నిగ్రహ వాక్యం అనేటువంటి విమర్శ పుస్తకాన్ని తీసుకొచ్చారు. సతీష్ చందర్ సాహిత్య విమర్శ పేరుతో తీసుకొచ్చారు. దీని మీద అంత జరగాల్సినంత చర్చ జరగలేదేమో అనిపిస్తుంది ఈ పుస్తకం మీద. ఈ పుస్తకాన్ని ఎంపిక చేయటం కూడా అరసం చాలా సంతోషం. ఇది ఒక బృహత్ విమర్శ గ్రంథం. దాదాపు 300కు పైగా పేజీలు ఉన్నటువంటి గ్రంథం. రాజుపాళెం గారు ఒక సందర్భంలో సాహిత్య విమర్శకు గొప్ప సంభాషణ స్పష్టత చేకూరుస్తుంది అంటారు. దీంట్లో వ్యాసాలన్నీ కూడా సంభాషణ లాగా కొనసాగుతాయి. సతీష్ చంద్ర గారి రాసినటువంటి వ్యాసాలన్నీ కూడా. దీంట్లో
ఆ అమ్మలో గురువు దాగున్నట్లుగానే కవిలో కూడా విమర్శకుడు దాగుంటాడు. మౌలికంగా సంపాదకుడు సుప్రసిద్ధ పాత్రికేయుడు కాబట్టి సమాజాన్ని, రాజకీయాలని, ఆర్థిక అంశాలని ఆ అనేక కోణాల్లో దార్శనిక దృష్టితో ఒక పాత్రికేయుడు చూస్తాడు. ఒక అట్టడుగు వర్గంలో జన్మించినటువంటి ఒక సామాజిక వర్గం నుంచి వచ్చిన కవి కాబట్టి కులము ఈ ఈ ప్రతిబంధకాలను ఎదుర్కొని వచ్చిన కవి కాబట్టి ఆ రకమైన అస్తిత్వ కేంద్రకమైన దార్శనిక దృష్టి ఒకవైపు రచయితకి ఉంది, సతీష్ చంద్ర గారికి. ఈ ఈ ఆ కోణాలలో ఆయన నిగ్రహ వాక్యం అనే ఒక విశిష్ట విమర్శ గ్రంథం, పేరే నిగ్రహ వాక్యం, అంటే విమర్శకుడికి ఒక సమతౌల్యం ఉండాలి అని ముఖ చిత్రం కూడా, అంటే వస్తుధ్వని లాగా దీంట్లో ఈ ముఖ చిత్రంలో కూడా విమర్శకుడు యొక్క బాధ్యతని తెలియజేస్తూ ప్రతీకాత్మకంగా దీంట్లో ముఖ చిత్రం ఉంది, మీరు అందరూ చూసే ఉంటారు. దీంట్లో ప్రయోగాత్మకమైనటువంటి విమర్శలాగా ఇది కనపడుతుంది. చాలా సందర్భాల్లో ఇవి వ్యాసాల రూపంలో, అంటే రూపం వ్యాసం లాగా ఉన్నప్పటికీ కూడా సారం విమర్శలాగా దీంట్లో ఉంటుంది. అనేక సందర్భాల్లో రాసిన వ్యాసాలు, ప్రతి విమర్శ నేపథ్యంలో రాసిన వ్యాసాలు దీంట్లో ఉన్నాయి. డిస్కవరీ లేనప్పుడు నేనేది రాయను. ఏదైనా కొత్త విషయం, కొత్త పరిశీలన ఉన్నప్పుడే నేను వ్యాసం రాయటానికి ప్రయత్నం చేస్తాను. ఏదో ఒక డిస్కవరీ ఉండాలి, లేకపోతే నేను వ్యాసమే రాయను అన్నట్టుగా రచయిత విమర్శకుడు చెప్పుకున్నట్లుగానే దీంట్లో కొన్ని కొత్త ప్రతిపాదనలు కూడా ఈ విమర్శ గ్రంథంలో మనకి కనబడతాయి. వ్యాసాలు, సమీక్షలు, 10 ప్రశ్నలు, ఇలా ఒక 3 అధ్యాయాలుగా ఈ విమర్శ వ్యాసాలు మనకు కనపడతాయి. దీంట్లో కవిత్వం గురించి, కాల్పనిక విభాగం అని, కాల్పనికేతర విభాగము, అలాగే భారతీయ ఆంగ్లం పేరుతో ఏకే రామానుజన్ లాంటి రచయితల మీద రాసిన వ్యాసాలు, అలాగే పాబ్లో నెరూడా, తస్లిమా నస్రీన్, బెర్తోల్ట్ బ్రెక్ట్ లాంటి ఇంతకుముందు తెలుగు సాహిత్యానికి పెద్దగా పరిచయం లేని ఇలాంటి బెర్తోల్ట్ బ్రెక్ట్ అలాంటి రచయితల మీద కూడా, పాత్రికేయుల మీద కూడా దీంట్లో వ్యాసాలు ఉన్నాయి. విమర్శ, సమీక్ష, ప్రతి విమర్శ 3 విభాగాలుగా దీంట్లో వ్యాసాలు ఉన్నాయి. విమర్శ శ్రీశ్రీ గాని, శివసాగర్, అజంతా, నగ్నముని, చలం, చాసో వీళ్ళ రచనల్ని, వీళ్ళ కవిత్వాన్ని, కథల్ని, నవలల్ని తనదైన దృక్కోణం నుంచి పరిశీలించి రాసిన వ్యాసాలు ఉన్నాయి. సమీక్ష పేరుతో రచయిత, విమర్శకుడు ఎంచుకున్న కొన్ని పుస్తకాల మీద రాసిన సమీక్షలు ఉన్నాయి. మూడోది ప్రతి విమర్శ, అంటే పంచమ వేదం వచ్చిన తర్వాత పంచమ వేదం మీద వచ్చిన విమర్శలకు రచయిత తాను సమాధానం చెబుతూ, చిక్కనవుతున్న పాట వెలువడిన తర్వాత దళిత కవిత్వం మీద, దళిత భాష మీద, ఏది దళిత కవిత్వం అనే అంశం మీద జరిగిన చర్చల్లో విమర్శకుడు ఆ చర్చలకు సమాధానం చెబుతూ తన మీద వచ్చిన అభియోగాలకు, ప్రశ్నలకు జవాబులు చెబుతూ రాసిన ప్రతి విమర్శ వ్యాసాలు దీంట్లో ఉన్నాయి. ఇలా ఈ త్రిముఖీనంగా ఈ పుస్తకంలో వ్యాసాలు మనకి కనబడతాయి. దీంట్లో నిన్ను నీవు, రచయిత సతీష్ చంద్ర గారు నిన్ను నీవు నిగ్రహించుకొని రాయి అంటే అలా రాయటం చాలా కష్టం అని చెప్పుకున్నారు. ఆవేశాన్ని ఆవేశంగా చెప్పాలి, ఆలోచనని ఆలోచనగా చెప్పాలి, ఆలోచించే యుగానికి ఆవేశ కావేశాలు అంటని వాక్యంతో చాలా పని ఉంది. ఇది ఆవేశ కావేశాలు అంటని వాక్యం కావాలి, అది నిగ్రహ వాక్యం. ఈ పుస్తకంలో అణిచిపెట్టుకున్న కోపాలు కనబడతాయి, విమర్శకుడు చెప్పినట్లుగానే దుఃఖాలు కనబడతాయి, అవమానాలు కనబడతాయి. అలాగే ఇదొక శుద్ధ వచనం, ఇదొక బౌద్ధిక వచనం లాగా దీంట్లో మనకి విమర్శ కనబడుతుంది. దీంట్లో విమర్శ
మీద చాలా సతీష్ చంద్ర వాక్యం చాలా వైలక్షణ్యంగా ఉంటుంది, చాలా సెటైరిక్ గా ఉంటుంది. మనందరికీ తెలుసు, ప్రత్యేకంగా మనకు బుచ్చినాళ్లు దొరికాడని ఏబికే ప్రసాద్ లాంటి వాళ్ళు సతీష్ చంద్ర గారి వ్యంగ్యాన్ని, రచనా శైలిని ప్రశంసించిన సందర్భాలు మనకు తెలుసు. విమర్శ అంటే ఏంటి, రచయిత ఎలా ఉంటాడు, రచయితని ఎలా విమర్శకుడు నిర్దేశించాలి, లేదా రచయితని ఎలా అర్థం చేసుకోవాలి అనే అంశాలను కూడా చాలా ఆసక్తిదాయకంగా, పఠన యోగ్యంగా ఉంటుంది సతీష్ చంద్ర గారి వాక్యం. మనకి విమర్శ సాధారణంగా కవిత్వం లాగా, నవలలాగా, కథలాగా వేగంగా చదవటం కష్టం. విమర్శ ఒక్కొక్క వాక్యాన్ని మళ్ళీ 2-3 సార్లు చదువుకుంటూ చదవాలి. అలా కాకుండా సతీష్ చంద్ర గారి విమర్శ శైలిలో చాలా సరళత ఉంటుంది, వ్యంగ్యం ఉంటుంది. అన్నిటికీ మించి పాఠకుడికి ఇంకా చదవాలి అనే ఉత్సుకతను పాఠకుల్లో కలిగించేలాగా విమర్శ ఉంటుంది. ఇది మనకి తెలుగు విమర్శలో అంటే ఈ సెటైరిక్ వాక్య నిర్మాణ శైలి మనకు తక్కువగా కనబడుతుంది. రచయిత ఎప్పుడు వెనక్కి వెళుతూ ఉంటాడు, ముందుకు వెళుతున్నాను అనుకుంటాడు రచయిత. అప్పుడు విమర్శకుడు ఏం చేయాలి, నడక గురించి మాట్లాడకూడదు, పాదాల గురించి మాట్లాడాలి. అయ్యా రచయిత గారు, మీకున్న పాదాలు భూత పాదాలు, వెనక్కి తిరుగుతున్నాయి, కాబట్టి ముందుకు నడవాలి అని రచయిత నడకను గురించి కాకుండా పాదాల గురించి మాట్లాడాలి అంటాడు. ఒక్కోసారి రచయిత ప్లాస్టిక్ పువ్వు తెచ్చి ఇదే చెట్టుకు పూసిన, కొమ్మకు పూసిన పువ్వు అనే దబాయించడానికి ప్రయత్నం చేస్తాడు. అప్పుడు విమర్శకుడు సంయమనంతో దానికి జవాబు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది అని విమర్శకుడు యొక్క బాధ్యత గురించి సతీష్ చంద్ర గారు చెప్తారు. అలాగే ఈ వ్యాసాలు శత్రువుల చదువు వల్ల నేను రాశాను. శత్రువులు అనేక ప్రశ్నలు, అనేక అభియోగాలు, అనేక విమర్శలు చేసినప్పుడు వాటికి సూటిగా, అంగీకార యోగ్యంగా జవాబు చెప్పే క్రమంలో నేను వ్యాసాలు రాశాను అని వారు చెప్పుకున్నారు. అలాగే విమర్శకుడు ఏ రచయితకు చరిత్రలో ఎలాంటి స్థానం ఇవ్వాలో ప్లేస్మెంట్ అనేది చాలా స్పష్టం. అక్కడే విమర్శకుడి యొక్క గొప్పతనం బయటపడుతుంది. శ్రీశ్రీ తెలుగు సాహిత్యంలో ఎక్కడ ఆయన ప్లేస్మెంట్, ఎక్కడ ఆయన స్థానం ఎక్కడ అని నిర్దేశించగలగాలి, నిర్ధారించగలగాలి. కాబట్టి చరిత్రలో ఏ రచయిత ఏ స్థానంలో కూర్చోబెట్టాలో రచయితకు చాలా స్పష్టంగా తెలియాలి అంటాడు. అంటూనే తాను విమర్శ ఎవరి వైపు, తన విమర్శ ఎవరి కేంద్రంగా రాశాడని స్పష్టంగా ఇక్కడ చెప్తాడు. ఒక్కో యుగంలో ఒక్కొక్క కవి ముఖ్యం. ఇప్పుడు స్త్రీలు, దళితులు, మైనార్టీలు, వెనకబడిన కులాలు, ఆదివాసులు, వీరి వైపు వాదించటమే నిజమైన పక్షపాతం అంటాడు విమర్శకుడుగా సతీష్ చంద్ర గారు. స్పష్టంగా చెప్తాడు తన విమర్శ ఎవరి వైపు ఉంది. అస్తిత్వ ఉద్యమాలు వచ్చిన తర్వాత, తెలుగు సాహిత్యం 80వ దశకం తర్వాత తెలుగు సాహిత్యానికి విని ఎరుగునటువంటి ఒక సామాజిక దార్శనికతను కని విని ఎరుగున జీవితపు సన్నని సందుల్ని అస్తిత్వ ఉద్యమాల సాహిత్యం పరిచయం చేసింది. యాంగ్రీ 80s అని మనం భావించవచ్చు 80వ దశకాన్ని. యాంగ్రీ 30s 30వ దశకం అయితే అదొక కీలకమైన స్థానం సాహిత్యం మలుపు తిరగడానికి. అలాగే ఆధునిక సాహిత్యంలో యాంగ్రీ 80s 80వ దశకం తర్వాత అస్తిత్వ ఉద్యమాలు వచ్చాయి. కాబట్టి ఈ సందర్భంలో స్త్రీలు, దళితులు, వెనుకబడిన కులాలు, మైనార్టీలు, ఆదివాసులు వీరి వైపు నిలబడటం, వీరి వైపు వాదించటమే నిజమైనటువంటి పక్షపాతం. ఆ రకమైన పక్షపాతం విమర్శకుడికి ఉండాలి. కాబట్టి నేను ఇలా పక్షపాతానికి గురయ్యాను, కావాలంటే మీరు కేసు పెట్టవచ్చు అని ఒక వ్యంగ్యంగా తన విమర్శ దృష్టిని స్పష్టంగా ప్రకటించారు సతీష్ చంద్ర గారు, ఎవరి వైపు విమర్శ ఉంటుందో. అలాగే విమర్శ ఔషధం లాంటిది, కువిమర్శ విషం లాంటిదని స్పష్టంగా చెప్పాడు. విమర్శ వేరు, దాడి వేరు, రెండు చేదుగానే ఉంటాయి. కానీ ఔషధం, కవి మీద ప్రేమతో మనం విమర్శించాలి. అది కవికి ఒక తాత్విక పరమైనటువంటి ఔషధంగా ఉండాలి విమర్శ అనేది అని స్పష్టంగా చెప్పాడు.
కాబట్టి ఈ ఔషధం లాంటి విమర్శ కవిని బతికిస్తుంది, కవిని పుట్టం పెడుతుంది, కవిని గొప్ప కవిగా నిలబెడుతుంది. దాడి అనేది విషయం ఇది కవిని హతమారుస్తుంది. కాబట్టి విమర్శ ఒక తాత్విక లేదా ఔషధం లాగా ఉండాలి అని సతీష్ చంద్ర గారు స్పష్టంగా చెప్పాడు. అంటే ఒక పదాల ఎంపిక కూడా స్పష్టంగా పాఠకుడికి అర్థమయ్యేలాగా ఉంటుంది. సతీష్ చంద్ర గారి అంటే పారిభాషిక విమర్శలో ఉండే పారిభాషిక పదాలు, ఆలంకారిక శాస్త్ర మర్యాదలతో కూడినటువంటి పరిభాష సతీష్ చంద్ర గారి విమర్శలో కనబడదు. పాఠకుడికి మరింత సౌలభ్యంగా ఉండే విధంగా పదాలు వాడతాడు. ఇక్కడ విషం ఔషధం అనటం ద్వారా దాడి అంటే అలాగే విమర్శ అనే అది రెండు అంశాలు అర్థమయ్యే అవకాశం పాఠకుడికి వేగంగా ఉంటుంది. అలాగే దీంట్లో మొదట ఆయన శీర్షికలు కూడా చాలా వైలక్షణ్యంతో ఉంటాయి. ఎవరామె కవిత, ఎవరామె కవిత్వం రాయాలంటే కవిత్వం రాసేది కవిత్వం కాదు, రాయించుకునేది కవిత్వం. ఈ మాట అంటాడు. రాయించుకోగా కవి అవుతాడు. కాబట్టి కవిత్వం ముందు, కవి తర్వాత అంటాడు. కవిని మేళతాళాలతో ఆహ్వానించకూడదు, కవిత్వం అలా పారిపోతుంది అని చెప్తాడు. అంటే ఒక అనివార్యమైన పరిస్థితుల్లోంచి కవిత్వం ఒక స్పాంటేనియస్ ఓవర్ఫ్లో అన్నట్టుగా కవిత్వం రావాలి. కానీ ఇవాళ ఎలాగైనా కవిత్వం రాసిన పొద్దున ఫేస్బుక్ లో లైకులు కొల్లగొట్టాలి అనే దృష్టితో ఉండకూడదు అని స్పష్టంగా, కాబట్టి రాసేది కాదు రాయించుకునేది కవిత్వం అని స్పష్టంగా చెప్పాడు. పిలిస్తే పలికేది కాదు, పిలవకుండా వచ్చేదే కవిత్వం అని ఒక అనివార్యమైన పరిస్థితుల్లోంచి నేలను చీల్చుకొని వచ్చే మొక్కలాగా కవిత్వం సహజంగా రావాలి అని కవిత్వానికి నిర్వచనం దీంట్లో స్పష్టంగా సతీష్ చంద్ర గారు చెప్పాడు. అంటే మనం గతంలో వినని నిర్వచనం కవికి, మనం గతంలో వినని నిర్వచనాలు మనకు కనపడతాయి సతీష్ చంద్ర మాటల్లో. కవి కూడా హంతకుడే, పదహంతకుడు. మాటను చంపినట్టు అనిపిస్తాడు, కానీ కాదు. మాటలో అరిగిపోయిన యాంత్రికమైన అర్థాన్ని చంపి పారేస్తాడు. అర్థం స్థానంలో కొత్త అర్థాన్ని ప్రతిపాదిస్తాడు. మాటకు పునర్జన్మను ప్రతిపాదిస్తాడు. అంటే గతంలో ఉన్న మాటకు మరొక మాటను ఇవ్వగలగాలి కవి. ఎలా చెప్పడం కూడా ఒక సినిమాటిక్ ఉదాహరణ తీసుకుంటాడు, లౌకిక పరమైన ఉదాహరణలు తీసుకుంటాడు. దాంట్లో అవతార్ సినిమాలో పాత శరీరాన్ని తొడుక్కున్న కొత్త ప్రాణంలా ఉండాలి, పదాలకు కొత్త అర్థాన్ని ఇవ్వాలి పాత పదాలకు అని స్పష్టంగా చెప్తాడు. అలాగే నిజానికి కవిత్వం అంటే మరేమీ కాదు, ఇద్దరు, ఒకరు కవి మరొకరు పాఠకుడు లేదా శ్రోత మధ్య జరిగే ఉత్కృష్ట సంభాషణే అని కవిత్వానికి ఒక సహజమైన నిర్వచనాన్ని సతీష్ చంద్ర గారు ఇచ్చారు. అంటే కవికి పాఠకుడికి లేదా శ్రోతకి మధ్య జరిగే ఒక ఉత్కృష్టమైనటువంటి సంభాషణ. ఇలా అంటంలో అంటే కవి పాఠకుడికి అర్థమయ్యేలాగా లేదా పాఠకుడి యొక్క సమస్యలు, ప్రజల యొక్క సమస్యలు అర్థం చేసుకొని ప్రజల భాషలో పాఠకుడికి దగ్గరగా సామీప్యంగా రాయాల్సిన అవసరం ఉందనేది ఇక్కడ స్పష్టంగా కవిత్వానికి ఒక గొప్ప ఇవాళ అస్తిత్వ ఉద్యమాల నేపథ్యంలోంచి సతీష్ చంద్ర గారు కవిత్వాన్ని నిర్వచించారు. అలాగే దీంట్లో శ్రీశ్రీ మీద మంచి విమర్శ, అంటే శ్రీశ్రీని అంచనా వేయటంలో అస్తిత్వ ఉద్యమాల నేపథ్యంలో శ్రీశ్రీని ఎలా అర్థం చేసుకోవాలి, అంటే శ్రీశ్రీని ఎమోషనల్ గా చూడాలన్నా, శ్రీశ్రీని ఒక వీరాభిమానంతో చూడాలన్నా, శ్రీశ్రీని ఒక కవిగా చూడాలన్నా అనే ప్రశ్నల్లోంచి అందరి కవి అందని రవి ఆ శీర్షికలోనే స్పష్టమవుతుంది. అందరి కవి ఆయన, అలాగే అందని రవి శ్రీశ్రీ. అంటే దీంట్లో శ్రీశ్రీ యొక్క గొప్ప శ్రీశ్రీ తెలుగు సాహిత్యంలో నిర్వహించిన పాత్ర గురించి చెప్పాడు. అందని రవి శ్రీశ్రీ పరిమితులు కూడా చెప్పాడు. ఇది చాలా నిజాయితీగా దీంట్లో శ్రీశ్రీని అంచనా వేసే ప్రయత్నం చేశారు సతీష్ చంద్ర గారు. దీంట్లో శ్రీశ్రీకి ముందు శూన్యం వెనక శూన్యం అని మనందరం తెలుసు. కానీ ఈ శ్రీశ్రీ పోస్ట్ కు ప్రయత్నించిన
వాళ్ళు ఎక్కువ మంది ఇబ్బంది పడ్డారు. ఈ మహాకవి పోస్ట్ కోసం చాలా మంది ప్రయత్నించారు. నిజానికి శ్రీశ్రీ ముందు శూన్యమా వెనక శూన్యమా అని ప్రశ్న వేశాడు సతీష్ చంద్ర. అలాగే శ్రీశ్రీ కవిత్వానికి నిర్వచనం ఇచ్చిన అంశాన్ని తీసుకొని, ఏ కవి ఆవిర్భావం వల్ల సమాజం ఒక్క అడుగైనా ముందుకు వేస్తుందో ఆ కవే మహాకవి అని సరళంగా మహాకవి అంటే ఎవరో చెప్పేశారు. ఈ కవి రావటం వల్ల సాహిత్యము సమాజం ముందడుగు వేస్తుందో అతడు మహాకవి అని చాలా స్పష్టంగా చెప్పాడు. అయితే శ్రీశ్రీ ముందు శ్రీశ్రీ స్థానాన్ని ఆయన చెప్పేశాడు. శ్రీశ్రీని తప్పించుకోవడం ఎవరికి సాధ్యం కాదు, ఆయన ప్రభావం అంతా. శ్రీశ్రీ మన భాషలో ఇంకిపోయిన జాతీయం అని స్పష్టంగా చెప్పాడు. ఆయన మన భాషలో ఇంకిపోయిన జాతీయం, ఆ మాట వాడటం ద్వారా శ్రీశ్రీ యొక్క స్థానం ఏంటో చాలా స్పష్టంగా చెప్పాడు. తిట్టుకు శ్రీశ్రీ, ఒట్టుకు శ్రీశ్రీ, పడికట్టుకు శ్రీశ్రీ అని శ్రీశ్రీ యొక్క ఆ స్థానాన్ని తెలుగు సాహిత్యంలో చెప్పి, అలాగే శ్రీశ్రీ యొక్క పరిమితులు ఏంటి. ఇవాళ మనందరికీ తెలుసు, ఒకసారి చలసాని ప్రసాద్ గారు, వరవరరావు గారు సాక్షిలో ఇంటర్వ్యూ ఇచ్చారు. ఇంటర్వ్యూ ఇస్తూ ఒక మాట అన్నారు, గత శతాబ్దం అంతా శ్రీశ్రీదే, వచ్చే శతాబ్దం అంతా శ్రీశ్రీదే అని హెడ్డింగ్, సాక్షి హెడ్డింగ్. అంటే మా తరం ఆ హెడ్డింగ్ చూసి చాలా అంటే ఒక రకంగా ఇది కరెక్టా, ఇది నిజమేనా, ఏ రకమైన సందేశాన్ని వాళ్ళు అందిస్తున్నారు సమాజానికి అని అనుకున్న సందర్భాలు ఉన్నాయి. అంటే శ్రీశ్రీ మీద వీరాభిమానం ఉండాలి, ఎమోషనల్ గా ఉండాలి, కానీ అదే మిగతా సాహిత్య ఉద్యమాల మీద ఉదాసీన వైఖరి ఉండకూడదు. ఒక కవి మీద ఉండే విపరీతమైన ప్రేమ, ఆసక్తి, అనురాగం మిగతా కవుల పట్ల ఉదాసీన వైఖరితో ఉండకూడదు. అంటే వచ్చే శతాబ్దం కూడా శ్రీశ్రీది అని చెప్పటం అంటే ఏ మేరకు సమంజసం మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఆ ప్రశ్నకు కూడా తన విమర్శ వ్యాసంలో చాలా అద్భుతంగా, స్పష్టంగా, నిజాయితీగా, కరాఖండిగా, అంటే త్రూచినట్టుగా ఉండాలి అలా చెప్పాడు సతీష్ చంద్ర గారు. శ్రామికుల ఉత్పత్తి సాధనాలను, దేవుళ్ళ ఆయుధాలను కీర్తించాడు. ఇదే కవిత్వానికి చివరి వస్తువుని అందరూ భావించారు. శ్రీశ్రీ మహాప్రస్థాన గీతాలకు 50 ఏళ్లు వచ్చే వరకు అలాగే అనుకున్నారు. అంటే శ్రామికులు శ్రమైక జీవన సౌందర్యం, కర్షక లోకం కోసం, శ్రామిక లోకం కోసం నేను కవిత్వం రాస్తాను అని చెప్పాడు. శ్రామికులు అంటే ఎవరు, కార్మికులు అంటే ఎవరు ప్రశ్న. శ్రామికులు అంటే దళితులు, శ్రామికులు అంటే స్త్రీలు, శ్రామికులు అంటే కేవలం ఆర్థిక కోణంలో కాకుండా సాంఘిక కోణంలో కూడా చూడాల్సిన అవసరం ఉంది అనే వాదనలు ముందుకొచ్చాయి. సతీష్ చంద్ర గారు శరీర కష్టంలో స్త్రీల శరీర కష్టం ఉందని, శ్రామిక వర్గాలే కాదు శ్రామిక కులాలు ఉన్నాయని, ఆ మాటకు వస్తే ఈ శ్రమ నుంచి వెలివేయబడి సౌందర్యాన్ని చూడలేని తిరస్కరించబడిన వృత్తులు చేసే వారున్నారని కవులు కొత్త గొంతుకుతో వచ్చేశారు. కాబట్టి ఈ కొత్త కవులు వచ్చేసారు విభిన్న సామాజిక శ్రేణుల నుంచి. వాళ్ళు రావటానికి కూడా శ్రీశ్రీ చేయూతను అందించాడు, ఒక సృజన భరోసా ఇచ్చాడు, ఒక సృజన లతలాగా అస్తిత్వ ఉద్యమాల కవులకు శ్రీశ్రీ మనకు కనపడ్డాడు. అదే శ్రీశ్రీ కవిత్వ వస్తువుకు వీళ్ళందరూ పరీక్ష పెట్టారు, పదులు పెట్టారు. ఒకే ఒక్క మహాకవి పరిపాలించే శకానికి తెరదించారు, ప్రజాస్వామిక అస్తిత్వ యుగాన్ని ఆవిష్కరించాడు. అంటే ఏకఛత్రాధిపత్యం ఉండదు ప్రజాస్వామ్యబద్ధమైన సాహిత్యంలో. అనేక మంది ఉంటారు. ఒక కవి ఒక వటవృక్షం లాగా కాకుండా సాహిత్యంలో వటవృక్షాలు ఉండవు, సాహిత్యంలో ఉద్యాన వనాలు ఉంటాయి, అనేక పుష్పాలు, అనేక చెట్లు సాహిత్యంలో ఉంటాయి అనేటువంటి ఒక ప్రశ్న కూడా సతీష్ చంద్ర ప్రశ్నించాడు. అలాగే శ్రీశ్రీ పక్కనే పారుతున్న పెను ప్రవాహం జాషువా. శ్రీశ్రీ వర్గదోపిడిని ప్రశ్నిస్తుంటే అంతకు ముందుగానే వర్ణ వివక్ష మీద నిప్పులు చెరుగుతున్నాడు జాషువా. కసిరి బుసకొట్టు నాతని గాలిసోక 4 పడగల హైందవ నాగరాజు అని అస్పృశ్యుల ఆగ్రహానికి ఆర్తికి అభివ్యక్తినిస్తున్నాడు. కానీ జాషువా కవిత్వాన్ని
గుర్తించనట్టే శ్రీశ్రీ చూశాడని ఆయన మీద అభియోగం. ఈ అస్తిత్వ ఉద్యమాల కవులు వచ్చిన తర్వాత ఒక లక్ష్మీ నరసయ్య, ఒక కలేకూరి ప్రసాద్, ఒక మద్దూరి నగేష్ బాబు, ఒక ఎండ్లూరు సుధాకర్, ఒక శిఖామణి వచ్చిన తర్వాత కొన్ని అభియోగాలు వచ్చాయి. స్పష్టంగా శ్రీశ్రీ జాషువాని గురించి హీ ఈజ్ ఎ సెకండ్ గ్రేడ్ పొయట్ అన్న సందర్భం కూడా కలేకూరి లాంటి కవులు చర్చకు పెట్టారు. అంటే ఇక్షురాశ్వం లాగా కృష్ణశాస్త్రి కవిత్వం ఉంటుంది, తెలుగు గోల్డ్ నిబ్బు విశ్వనాథ, మహా బలిపురం గోపురం లాగా ఉంటాయి అని విశ్వనాథని చెప్పాడు. విశ్వనాథ్ గురించి కృష్ణశాస్త్రి గురించి చెప్పాడు. తనతో పాటు తనకంటే విభిన్నమైన సామాజిక వస్తువులతో, అంటే జాషువాలో ఉన్న వస్తు వైవిధ్యం మరే అభ్యుదయ కవిలో కూడా కనపడదేమో అనిపిస్తుంది. ఆ దిశగా మనం పరిశీలించాలి కూడా. అంటే అన్ని అంశాల మీద జాషువా రాశాడు. అలాంటి జాషువాని సెకండ్ గ్రేడ్ పోయట్ అని అభియోగం మోపారని కూడా అన్నాడు. శ్రీశ్రీ తనదని ప్రకటించిన శతాబ్దంలోకి ఈ సమూహాలు ప్రవేశించాయి. తనది ఈ శతాబ్దం అని శ్రీశ్రీ ప్రకటించాడు. ఆ శతాబ్దంలోకి ఈ అస్తిత్వ ఉద్యమాల సమూహాలు ప్రవేశించాయి. ప్రజాస్వామ్యం వచ్చాక ఏక ఛత్రాధిపత్యాలు ఉండవు, ఒకే ఒక్క తార ఉండడు, పలు తారలు ఉంటాయి. అందుకే శ్రీశ్రీ తరహా మహాకవి పోస్టు ఈ శకంలో రద్దయింది అంటాడు. అంటే జనరల్ గా ఈ మాట చెప్పేటప్పుడు విమర్శ నేపథ్యము, విమర్శ విశ్లేషణలు, ఉదాహరణలు ఉంటాయి. కానీ పత్రికల్లో రాసిన వ్యాసాలు కాబట్టి నిడివి తక్కువ ఉంటుంది. కాబట్టి సారాంశాన్ని 4 మాటల్లో చెప్పేసేయాలి. మహాకవి పోస్టు రద్దయింది అంటే దీన్ని వాచ్యంగా తీసుకుంటాము. దీని నేపథ్యం కూడా అర్థం చేసుకోవాలి. అలా ఒక మాటలో ఒక 3-4 పేజీల్లో వివరించాల్సిన, విశ్లేషించాల్సిన, సోదాహరణంగా చేయాల్సిన అంశాలని ఒకే మాటతో సతీష్ చంద్ర చెప్పేస్తాడు. అది ఈ నిగ్రహ వాక్యంలో ప్రత్యేకతగా మనం భావించవచ్చు. అలాగని శ్రీశ్రీకి ముందు శూన్యం కాదు, ఆయన కోసం గురజాడ రోడ్డు వేశాడు, ఆయన తర్వాత ఈ సమూహాలు ఉన్నాయి. అంటే ఒక పరిణామ క్రమం ఉంటుంది. ఒక గొలుసు ఇంకొక గొలుసుకు ఆధారం లాగా, ఒక చైన్ లాగా సాహిత్యం ఉంటుంది. గురజాడ శ్రీశ్రీకి ఇన్స్పిరేషన్ అయితే శ్రీశ్రీ మిగతా వారికి ఇన్స్పిరేషన్. శివసాగర్కి ఇన్స్పిరేషన్. శివసాగర్ మళ్ళీ శ్రీశ్రీకి ఒక దశలో ఇన్స్పిరేషన్ అయ్యాడు. శివసాగర్ మిగతా వాళ్ళకి ఇన్స్పిరేషన్ అయ్యాడు. సతీష్ చందర్ లేదా లక్ష్మీ నరసయ్య లేదా మిగతా కవులు తర్వాత తరానికి ఒక గొలుసులాగా ఉంటుంది అని భావించాల్సినటువంటి అవసరం ఉంది. ఈ అంశాన్ని చాలా స్పష్టంగా ఈ వ్యాసాల్లో సతీష్ చంద్ర చెప్పాడు. ఆలోచించాల్సినటువంటి శ్రీశ్రీని పునర్మూల్యాంకనం చేయటం మనకి కనబడుతుంది. అంటే మనకి అద్దేపల్లి దగ్గర నుంచి రాజపాళెం గారి వరకు, ఇనాక్ గారి వరకు శ్రీశ్రీ మీద అనేక విమర్శలు, విశ్లేషణలు వచ్చాయి. ఈ సతీష్ చంద్ర గారి అది చాలా భిన్నంగా ఉందని మనం భావించాల్సినటువంటి అవసరము ఉంది. అలాగే మహాకవికి మిగిలింది అర్ధ శతాబ్దమేనా అని కూడా వ్యాసం రాశాడు. నేను సమయం లేదు కాబట్టి ఆ వ్యాసంలోకి పోవటం లేదు. దాంట్లో కూడా ఆయన రకరకాల అభియోగాలు, ఆధునిక తెలుగు కవిత్వ వేదిక మీదకు స్త్రీ, దళిత, మైనార్టీ వాదులు ఒకరి తర్వాత ఒకరు దూసుకు వచ్చాక ఒక్కసారి వెనక్కి తిరిగి చూస్తే ఎన్నో విశేషాలు, అందులో శ్రీశ్రీ అధినాయకత్వానికి తెరదించటం ఒక విశేషం అని కూడా స్పష్టంగా చెప్పాడు సతీష్ చంద్ర గారు. తెలుగు కవిత్వంలో తెలుగువాడికి పని ఉన్నంత కాలం శ్రీశ్రీ కవిత్వం నిలుస్తుంది. అయితే శ్రీశ్రీ కవిత్వం నిలవటం వేరు, శ్రీశ్రీ అధినాయకత్వం వహించటం వేరు. 2 అంశాలు చాలా స్పష్టంగా చెప్పాడు. శ్రీశ్రీ ఔన్నత్యాన్ని, శ్రీశ్రీ పరిమితులను కూడా ఈ 2 వాక్యాల్లో స్పష్టంగా చెప్పాడు. 30 నుంచి 70 వరకు ఈ కొనసాగింది, తర్వాత వస్తువు మారింది అని శ్రీశ్రీ మీద ఒక తీర్పులాగా. 80వ దశకం నుంచి శ్రీశ్రీ గండిపడింది ఆ రకమైన సాహిత్యానికి అని స్పష్టంగా ఆయన చెప్పాడు సతీష్ చంద్ర గారు. ఇక నేడు స్త్రీ, దళిత, మైనార్టీ వాదాల కవిత్వమే తెలుగునాట ప్రధాన సవంతి కవిత్వంగా స్థిరపడింది. ఇది ప్రజాస్వామిక కవిత్వం అని ముచ్చటపడుతున్న సందర్భాన్ని కూడా ఆయన చాలా స్పష్టంగా చెప్పాడు. అలాగే కవుల్ని అంటే వాళ్ళ వర్గ
లేదా కుల పరిమితుల్ని అతీతంగా మనం కవుల్ని గౌరవించుకోవాల్సిన అవసరం ఉంది. ఎవరి పట్ల వీరాభిమానం ప్రకటించాల్సిన అవసరం లేదు. కొక్కొండని కందుకూరిని వేరువేరుగా చూడాలి. ఇద్దరు బ్రాహ్మణే. కందుకూరి బ్రాహ్మణ స్త్రీలు చదువుకోవాలన్నాడు, కొక్కొండ బ్రాహ్మణ స్త్రీలకు విద్య అవసరం లేదన్నారు. వాళ్ళ వాళ్ళ పరిమితులను బట్టి మనం చూడాల్సిన అవసరం ఉంది అని ఆయన చాలా స్పష్టంగా సతీష్ చంద్ర గారు చెప్పటం జరిగింది. అలాగే భాష గురించి కూడా, శ్రీశ్రీ భాష గురించి కూడా చాలా ఆసక్తికరమైన అంశాన్ని సతీష్ చంద్ర గారు ముందుకు తీసుకొచ్చాడు. వచన కవిత్వం, శ్రీశ్రీ కవిత్వంలో ప్రబంధ భాష చాలా వరకు ఉంటుంది. శ్రీశ్రీ వచన కవిత్వంలో పద్య భాష వాడాడు చాలా కవితల్లో. తర్వాత మహాప్రస్థానం తర్వాత వచ్చిన వాటిల్లో విప్లవం యాడుందిరా, నీ గుండెలో దాగుందిరా అని మామూలు మాటలను కూడా తర్వాత రాశాడు. ఎందుకు అలా చేయాల్సి వచ్చిందో చాలా ఆసక్తిగా చెప్పాడు ఆయన. అంటే ఒక గతి తార్కిక విమర్శ సూత్రాన్ని అర్థం చేసుకుని చెప్పినట్లుగా ఉంటుంది. మద్యం మాన్పించడానికి మద్యం పోలిన ఔషధం ఇచ్చినట్లు పద్యం చదివిన వాళ్ళకి పద్యాన్ని పోలిన వచన కవిత్వాన్ని పట్టించి ఎడిక్ట్ చేశాడు. అంటే భాషలో ఎందుకు కవి నీ గళగళన్మంగళ కళాహాహళ అనే ప్రబంధ భాష ఎందుకు వాడాడు అంటే స్పష్టంగా చెప్పాడు దీంట్లో. అలా శ్రీశ్రీ భాష గురించి కూడా అనేక అంశాలు చెప్పటం జరిగింది. తర్వాత శివసాగర్ మీద శివసాగరం కాదు విప్లవ భారతం అనే ఒక మంచి వ్యాసం కూడా, 2 అంశాలు శివసాగర్ గురించి నెలవంక కత్తి దూసింది. శివసాగరం కాదు విప్లవ భారతం అనే వ్యాసాల్లో శివసాగర్ ఏ నేపథ్యంలో ఏ యుగ కర్తృత్వం నుంచి బయటికి వచ్చాడు, గురజాడ శ్రీశ్రీ కంటే శివసాగర్ ఆవిర్భవించిన సంధి దశ సంక్లిష్టమైనది అని కూడా స్పష్టంగా చెప్పాడు. గురజాడ శ్రీశ్రీలు అదృష్టవంతులు, వారు ఏకవచన యుగంలో పుట్టారు. కానీ శివసాగర్ సంధి యుగంలో కవిగా అవతరించాడు. యుగం ఏకవచన స్వభావం నుంచి బహువచన స్వభావానికి రూపాంతరం చెందుతున్న దశలో పుట్టాడు. అంటే ఇప్పటికీ అని శివసాగర్, శ్రీశ్రీ, గురజాడ ఆవిర్భావ నేపథ్యాల గురించి చాలా స్పష్టంగా చెప్పాడు. అలాగే శివసాగర్ శ్రీశ్రీ యొక్క పరిమితుల్ని ఎలా క్వశ్చన్ చేశాడు, ఎలా ఆయుధాలని అంటే భాషాపరంగా తన ఆయుధాన్ని ఎలా శివసాగర్ మార్చుకున్నాడో కూడా దీంట్లో చాలా స్పష్టంగా చెప్పాడు. శివసాగర్ది వెన్నెల భాష, వేడిని మింగుతాడు, వెలుతురును పంచుతాడు. అందుకే భూస్వాముల తలల గుత్తులను రాల్చే గండ్రగొడ్డళ్ల తళతళల ఉద్యమానికి నెలవంకనే ప్రతీకగా తీసుకున్నాడు. శ్రీశ్రీ అలా కాదు, వెలుతురు కావాలంటే వేడిమిని భరించాల్సిందే అని అంటాడు. అందుకే అతడికి కవి రవి పర్యాయ పదాలయ్యాయి. అభిధేయ బాణుడుగా శ్రీశ్రీ, విప్లవోద్యమ నెలబాలుడుగా శివసాగర్ అని శ్రీశ్రీ శివసాగర్ల యుగ కర్తృత్వం లేదా వాళ్ళ సాహిత్య మధ్య ఉన్నటువంటి తులనాత్మకతని, నేపథ్యం వాళ్ళ ఆ సాహిత్యాల ఉన్న వెనక ఉన్నటువంటి నేపథ్యాన్ని కూడా చెప్పాడు. వాళ్ళ డిక్షన్ కూడా చెప్పడానికి దీంట్లో ప్రయత్నం చేశాడు సతీష్ చంద్ర గారు. అలాగే శివసాగర్ శ్రీశ్రీ పట్ల ఎలా శ్రీశ్రీని చూశాడో కూడా చాలా స్పష్టంగా సతీష్ చంద్ర గారు చెప్పాడు. నిదురించే శవాలను వీపు తట్టి లేపకు, దిష్టి బొమ్మల ఊహలను నీ కవితలో మోయకు, నీ అంతర్యుద్ధం మామూలే అని స్పష్టంగా శ్రీశ్రీ యొక్క పరిమితుల్ని ప్రశ్నించిన శివసాగర్ యొక్క సాహిత్యాన్ని విశ్లేషించారు సతీష్ చంద్ర గారు. అంటే శ్రీశ్రీ యొక్క పరిమితులను దాటి ఆ పరిమితుల్ని, ఆ ఖాళీలను భర్తీ చేస్తూ శివసాగర్ ఎలా వచ్చాడో చెప్పాడు. ఆ సంధి దశ ఎలా ఉందో చెప్పాడు. విశాఖ విద్యార్థులు సినిమా హీరోల బూట్లు తుడిచే నైజం కావాలన్నా, లేదా ప్రజల వైపు నిలబడి వీరగానం చేసే కవి కావాలన్నా తేల్చుకోండి అని ప్రశ్నించారు విశాఖ విద్యార్థులు శ్రీశ్రీ సత్యపూర్తి సభలో. మనందరికీ తెలుసు. కాబట్టి ప్రజల వైపు నిలబడే వీరగానం చేసే కవి కోసం కాలం ఎదురు చూసింది. ఒక శివసాగర్ అదిగో ప్రజల వైపు నిలబడి వీరగానం చేసే కవిగా
ముందుకు వచ్చాడని స్పష్టంగా దీంట్లో స్త్రీ, దళిత, మైనార్టీ, ప్రాంతీయ అస్తిత్వాల యుగాలను ఆవిష్కరిస్తున్న వేళ లోపల నుంచి బయటికి వచ్చాడు శివసాగర్. వాళ్ళతో భుజం భుజం కలిపాడు. మార్క్స్ ను చదివిన కళ్ళతోనే అంబేద్కర్ ను చదివాడు. ముందుకు దూసుకుపోతున్న కొంగ్రొత్త కవులతో కలం కలం కలిపి రాశాడు, గళం గళం కలిపి పాడాడు అని స్పష్టంగా శివసాగర్ యొక్క ప్రజాస్వామిక బద్ధమైన కవిత్వాన్ని కూడా చెప్పాడు సతీష్ చంద్ర. అలా ఇద్దరు మహాకవుల్ని, ప్రజా కవుల్ని కొత్తగా విశ్లేషించే ప్రయత్నం దీంట్లో మనకు కనబడుతుంది ఈ వ్యాసాల్లో. అలాగే అజంతా గురించి రాశాడు. కొత్తగా రాస్తున్నటువంటి అప్పుడు అంటే స్త్రీవాద కవిత్వాన్ని ప్రభావం చేసిన సావిత్రి గురించి రాశాడు. అలాగే నీలి మేఘాలు నేల మీద వర్షించాలి, ఇది అంటే శీర్షికలోనే ఆ పరిమితులను, విమర్శ పరిమితులు శీర్షికలోనే విమర్శ స్వభావం మనకి అర్థమవుతుంది. నీలి మేఘాలు కవితా సంపుటి, చిక్కనవుతున్న పాట కవితా సంపుటి, పదునెక్కిన పాట కవితా సంకలనాలు, ఈ 3 సంకలనాలు తెలుగు ఆ సమకాలీన వర్తమాన సాహిత్యాన్ని ఒక కుదిపి వేశాయి. తర్వాత సాహిత్యం యొక్క నైజం, సాహిత్యం యొక్క దృష్టి మారింది మన అందరికీ తెలుసు. అలా నీలి మేఘాలు నేల మీద వర్షించాలి అని స్త్రీవాద కవుల యొక్క పరిమితుల్ని ప్రశ్నించాడు సతీష్ చంద్ర గారు. అలాగే దీంట్లో ఆయన భాష గురించి కూడా చాలా స్పష్టంగా చెప్పాడు. ఈ దేశంలో స్త్రీ సమస్యల ప్రాధాన్యాలను వరుసగా పరికిస్తే ఇంట బయట చెమటోడ్చి ఇంటాయన చేత తన్నులు తినే కూలితల్లుల సమస్య మొదట నిలుస్తుంది. అంటే మధ్య తరగతి స్త్రీల కంటే కూడా కూలి తల్లుల గురించి కూడా రాయాల్సిన అవసరం ఉంది. మాంసపు ముద్దలపై కుక్క చొంగల చూపుల్ని పట్టించిన శ్రీవాద కవిత ఆ చూపుల్ని రోజు రోజుకి పచ్చబారుస్తున్న అమెరికా మార్క్ IMF సంస్కృతి మీద, కేవలం 3వ ప్రపంచ దేశాల కోసమే ప్రత్యేకంగా నిర్మిస్తున్న ఇంగ్లీషు బూతు సినిమాల మీద ఎందుకు దాడి చెయ్యలేదో విచిత్రంగా ఉంది. అంటే నీలి మేఘాలు అంటే స్త్రీవాద కవిత్వానికి వాళ్ళు అంతర్జాతీయ స్పృహ, అలాగే IMF సంస్కృతి, ప్రపంచీకరణ మీద మొదటి దశలో దాడి చేయలేదని స్పష్టంగా విమర్శ పెట్టారు. తర్వాత స్త్రీవాద కవులు కూడా తర్వాత మిగతా పరిమితులను దాటి ముందుకొచ్చారు. అలాగే వాళ్ళు డీక్లాసిఫై కావాలి, డీకాస్టిఫై కాగలమని చెప్పే ధైర్యం వాళ్ళకి ఉందా అని కూడా ఆయన ప్రశ్నించాడు. అలాగే పితృస్వామ్యానికి కుల స్వభావం ఉంటుంది, ఇది కుల పితృస్వామ్య స్వభావము. కాబట్టి మధ్య తరగతి స్త్రీల ప్రాబల్య వర్గాల స్త్రీల సమస్యల మాత్రమే స్త్రీవాద కవిత్వం కాదు, వాళ్ళకి భిన్నంగా మరో ఒక సమాంతరంగా ఒక శ్రామిక లోకపు ప్రపంచం ఉంది, స్త్రీలు ఉన్నారు, అణగారిన వర్గాల స్త్రీలు ఉన్నారు. కాబట్టి ఆ స్త్రీల గురించి కూడా పట్టించుకోవాలి, వాళ్ళ సమస్యల్ని అడ్రస్ చేయాలి. నేల మీద నీలి మేఘాలు కురవాలి, వాడలో నీలి మేఘాలు కురవాలి అని స్త్రీవాద కవిత్వ పరిమితులను కూడా సతీష్ చంద్ర చాలా స్పష్టంగా చెప్పాడు. మనకి సురవరం ప్రతాపరెడ్డి 1930లోనే కాపు బిడ్డకి ముందు మాట రాస్తూ ఒక మాట చాలా స్పష్టంగా చెప్పాడు. ఎంతసేపు మీరు బుచ్చమ్మల గురించి, వెంకమ్మల గురించి మాట్లాడతారు, కాపు స్త్రీలు లేరా, శ్రామిక స్త్రీలు, రైతు స్త్రీలు లేరా, వాళ్ళ గురించి ఎవరు మాట్లాడాలి అని చాలా సీరియస్ గా సురవరం ప్రతాపరెడ్డి 30వ దశకంలోనే ప్రశ్నించాడు. అంటే బ్రాహ్మణ స్త్రీల కేంద్రంగా మాత్రమే చర్చకే పరిమితం అవుతారా సాహిత్యంలో? మిగతా రైతు మహిళల గురించి, శ్రామిక స్త్రీల గురించి ఎవరు పట్టించుకుంటారు అని ప్రశ్న వేశాడు సురవరం ప్రతాపరెడ్డి. ఇప్పుడు అదే ప్రశ్న కొనసాగుతుంది. స్త్రీవాద ఉద్యమం వచ్చిన తర్వాత మధ్యతరగతి స్త్రీలు, ప్రాబల్య వర్గాల స్త్రీల సమస్యలనే అడ్రస్ చేస్తారా, అంటే మిగతా స్త్రీల గురించి పట్టించుకోరా అనే ప్రశ్నలు దళిత స్త్రీవాద కవిత్రులు ప్రశ్నించడం, ఆ పరిమితులను కూడా సతీష్ చంద్ర ముందుకు తీసుకురావటం జరిగింది. అందుకనే నీలి మేఘాలు వాడలో కురియాలి, నేల మీద కురియాలి. అలాగే భవిష్యత్తులో స్త్రీవాద కవిత్వంలో ఎడా పెడా దోపిడీకి గురవుతున్న దళిత శ్రామిక వర్గ స్త్రీల జీవితం కూడా ప్రతిబింబిస్తుందని,
నీలి మేఘాలు ఊరి వెలుపల వాడల్లో కూడా వర్షిస్తాయని ఆశిద్దాం అని చాలా కన్విన్సింగ్ గా, అంటే తీవ్రమైన విమర్శ పద్ధతిలో విమర్శ చెప్పడం వేరు, కన్విన్సింగ్ గా చెప్పటం వేరు. అలా చాలా కన్విన్సింగ్ గా ఆశిద్దాం, ఊరి వెలుపల వెలువాడల్లో కూడా నీలి మేఘాలు కురుస్తాయని, అలా స్త్రీవాద పరిమితుల్ని కూడా ఈ వ్యాసంలో చాలా స్పష్టంగా ప్రశ్నించడం సతీష్ చంద్ర గారి విమర్శలో మనకి కనపడుతుంది. తర్వాత దళిత స్త్రీలేనా, దళిత స్త్రీల్లో వెనుకబడిన కులాలు లేరా అని కూడా మిగతా విమర్శ కూడా వచ్చే అవకాశం కూడా ఉంటుంది. సార్ వినిపిస్తుందా? వినిపిస్తుందండి. పేరూరి మురళీ కుమార్ గారు, మురళీ కుమార్ గారు, ఏదో మధ్యలో ఏదో అట్టం వచ్చింది చూడండి. పేరూరి మురళీ కుమార్ గారు, ఈయన ఏదో వైట్ బోర్డ్ క్రియేట్ చేస్తున్నాడు. అతన్ని డ్రాప్ గమని చెప్పండి, మళ్ళీ చూద్దాం. ఓకే సార్. అలాగే మనకి సమయం తక్కువ ఉంది, నేను వేగంగా ఎంత సమయం ఉంది సార్? టైం ఉంది కదా? మీరే నిర్ణయించాలి దాన్ని. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఓకే. అలాగే తెలుగు కవిత్వానికి యుద్ధ విరామం అనే వ్యాసంలో కూడా ఇప్పుడు వరకు మనం మాట్లాడుకున్న అంశాలకి కొనసాగింపుగా ఈ వ్యాసం కూడా మనకి కనబడుతుంది. విప్లవ అభ్యుదయ కవిత్వ పరిణామ క్రమం తర్వాత ఏ రకంగా దళిత స్త్రీవాదాలు విస్తరించాయో చాలా స్పష్టంగా ఈ వ్యాసంలో కూడా చెప్పటం జరిగింది సతీష్ చంద్ర గారు. తెలుగు కవిత్వానికి ఒక యుద్ధ విరామం వచ్చింది. విప్లవ స్త్రీవాద దళిత ఉద్యమాలు తెలుగు కవిత్వాన్ని ఉక్కిరి బిక్కిరి చేశాయి. కవిత్వానికి ప్రతీకలు ఉన్నట్టే ఈ ఉద్యమానికి కూడా ప్రతీకలు ఉంటాయి. విప్లవ ఉద్యమానికి ప్రతీక భూమి. అంతవరకు జడత్వంలో ఉన్న భూమికి విప్లవోద్యమం అయస్కాంత తత్వాన్ని ఇచ్చింది. భూమి కవులను ఆకర్షించింది. కవులు భూమి స్వప్నాలను కన్నారు. తలారా భూమి స్నానాలను చేశారు. స్త్రీవాద ఉద్యమానికి శరీరం ప్రతీక. విప్లవోద్యమానికి భూమి ప్రతీక అయితే స్త్రీవాద ఉద్యమానికి శరీరం ప్రతీక అని ఈ అస్తిత్వ ఉద్యమాల ఆవిర్భావం వెనకున్న నేపథ్యాన్ని సతీష్ చంద్ర గారు ఈ వ్యాసంలో చెప్పారు. అలాగే వారి కవిత కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. ఈ రకమైన దృష్టికి దగ్గరగా ఉంటుంది. ఈ భూమి నాది కాదన్నారు, విప్లవవాదిని అయ్యాను. ఉద్యమాలకి ఎదురయ్యే మౌలిక ప్రశ్నలు ఎలా ఉంటాయో చెప్పాడు. ఈ భూమి నాది కాదన్నారు, విప్లవవాదిని అయ్యాను. ఈ ఊరు నాది కాదన్నారు, దళితవాదిని అయ్యాను. ఈ దేహం నాది కాదన్నారు, స్త్రీవాదిని అయ్యాను. ఈ శరీరం నాది కాదన్నారు, స్త్రీవాదిని అయ్యాను. ఈ దేశం నాది కాదన్నారు, ముస్లిం వాదిని అయ్యాను. ఈ ప్రాంతం నాది కాదన్నారు, తెలంగాణ వాదిని అయ్యాను. అసలు మనిషివే కాదన్నారు, కొంచెం దూరం జరగండి, మానవ బాంబునయ్యాను అనే కవిత కూడా సతీష్ చంద్ర చెప్పడం జరిగింది ఈ అస్తిత్వ ఉద్యమాల నేపథ్యాన్ని గురించి. అలాగే దీంట్లో కాల్పనిక విభాగంలో రచయిత ఎలా ఉండాలి అనే అంశాన్ని కూడా చెప్పాడు. ఏది గొప్ప రచన అని చెబుతూ, ఏదైనా మంచి రచన చదివినప్పుడు ఈ మాత్రం నేను రాయగలను అనిపిస్తుంది, అది మంచి రచన. అంటే ఇది నేను రాయలేను, ఇది చాలా కష్టంగా ఉంది అనుకుంటే అది మంచి రచన కాదు. ఈ మాత్రం నేను కూడా రాయలేనా అనే ఒక సృజన భరోసా, ఒక కవన భరోసా ఇవ్వగలిగితే అది గొప్ప రచన. ఆ రకమైన దృష్టి ఆ రచయితకి ఉండాలి అని కూడా దీంట్లో చెప్పడం జరిగింది. అలాగే కొన్ని ఉదాహరణలు కూడా మనకి పాఠకుడికి, అంటే కామన్ మ్యాన్ కి, సగటు పాఠకుడికి కూడా రచయిత యొక్క దృష్టి, రచయిత యొక్క పాత్ర అర్థమయ్యేలాగా విమర్శ పరిభాషకు భిన్నంగా చాలా సులభమైన ఉదాహరణలు తీసుకొస్తాడు సతీష్ చంద్ర గారు. ఒక ఉదాహరణ నేను చెప్పి ముందుకెళ్ళిపోతాను. చిన్నపిల్లాడికి ఒక బొమ్మ కారు కొనిస్తాం, అంటే ఆయన శైలి ఎలా ఉంటుందో దాంతో బాగా ఆడి ఓ చక్రం విరగొడతాడు.
అలా విరిగిపోయిన వెంటనే కొందరైతే ఏమీ ఎరగనట్లు మూలన దాచేస్తారు. అమ్మా నాన్న తిడతారేమోనని భయం. కానీ ఒక్కొక్క కుర్రాడు విచిత్రంగా ప్రవర్తిస్తుంటాడు. కారుకు మనిషి లక్షణాలను ఆపాదించుకుంటాడు. చక్రం విరిగిపోతే కారుకు కాలు విరిగిపోయినట్లుగా బాధపడుతుందేమోనని అనుకుంటాడు. కాలు విరిగిపోతే కారు కుంటి కారు అయిపోతుందని కూడా ఊహించుకుంటాడు. అలా కుంటిదైనందుకు కారు ఎంత బాధపడుతుందో అని దిగులు పడుతుంటాడు. చివరిగా వాళ్ళ నాన్న దగ్గరకో అమ్మ దగ్గరకో వచ్చి కారు ఏడుస్తుందని ఫిర్యాదు చేస్తాడు. అలా అతనిలో రచయిత అయ్యే లక్షణాలు ఉన్నాయి అని అంటాడు. అంటే ఒక అద్భుతమైన ఉదాహరణ ద్వారా ఒక రచయితకు ఎలా ఎంపతి ఉండాలి, ఎలాంటి సింపతి ఉండాలి, ఎలాంటి చిత్త ద్రవీభవన స్థితి ఉండాలి. కారైనా వస్తువైనా సాటి మనిషి అయినా విభిన్న సామాజిక వర్గాల వారైనా ఎలా రచయిత అర్థం చేసుకోవాలి వారి వారి సమస్యలని చాలా స్పష్టంగా చెప్పాడు. అలాగే రచయితకు బహుముఖీన దృష్టి కూడా ఉండాల్సిన అవసరం ఉంది అని. లోకంలో రకరకాల మనుషులు ఉంటారు, వారి ప్రవర్తనలు విచిత్రంగా ఉంటాయి. వీటిని పరిశీలించే ఆసక్తి రచయితకు తప్పనిసరిగా ఉండాలి. వాళ్ళ థర్డ్ జెండర్ గురించి కూడా మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది. థర్డ్ జెండర్ మీద కథలు వస్తున్నాయి, కవిత్వం వస్తుంది. కాబట్టి లోకంలో రకరకాల సామాజిక పరంగా, ఆర్థిక పరంగా, సాంస్కృతిక పరంగా అనేక వ్యక్తులు ఉంటారు. వాళ్ళ సమస్యలను కూడా అడ్రస్ చేసే బహుముఖీనమైన దృష్టి రచయితకు ఉండాలని కూడా స్పష్టంగా చెప్తాడు. అలాగే ఎలాంటి భాష వాడాలి, ఇలా రాయకుండా ఉండలేని స్థితినే ఒక భావావేశంతో భాషను ప్రయోగించాలి. సర్వసాధారణ భాషలో స్పందన కూడా ఉండాలి. రచయితకు ఈ లక్షణం విధిగా ఉండాల్సిన అవసరం ఉంది అని. భాషాపరంగా కూడా రచయిత ఒక పాఠక విధేయంగా ఉండాల్సిన అవసరం ఉందని కూడా సతీష్ చంద్ర గారు చెప్తాడు. అలాగే చాసో గురించి చాలా మంచి అబ్జర్వేషన్స్ దీంట్లో మనకు కనబడతాయి. పతంజలి వాక్యంలో ఏ రకంగా వ్యంగ్యం ఉంటుందో చాలా అద్భుతంగా అనేక ఉదాహరణల ద్వారా మనకి దీంట్లో రచయిత చెప్పడానికి ప్రయత్నం చేస్తాడు. అలాగే భాష ఎలా ఉండాలి, భాషను మనం ఇప్పుడు ఎలా శుద్ధి చేయాలి అనే భాష శీర్షికతో రాసిన వ్యాసాల్లో కూడా మనకి కనబడుతుంది. శ్రామిక వర్గాల, అట్టడుగు వర్గాల భాషని, వెలివేయబడే భాషని సాహిత్యంలోకి తీసుకురావాల్సిన అవసరం ఉంది. ఇవాళ తెలుగు భాషను శుద్ధి చేయాల్సిన అవసరం ఉందని తెలియజేస్తూ, శ్రమకు ఎవరు ఆద్యులో వారే భాషకు సైతం ఆద్యులు అని స్పష్టంగా సతీష్ చంద్ర గారు చెప్పటం జరిగింది. గాడ్ ఈజ్ వేర్ లవ్ ఈజ్ అనే టాల్స్టాయ్ రాసినటువంటి ఒక రచనలో ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు. ఆ సంభాషణ ద్వారా భాష ఎలా ఉండాలో చెప్తాడు సతీష్ చంద్ర గారు. ఒక చెప్పులు కుట్టే కార్మికుడు, ఒక సోమరి వర్గానికి చెందిన ఒక బోధకుడు ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటాడు. ఆ చెప్పులు కుట్టే కార్మికుడు, నువ్వు మ్యాన్ ఆఫ్ లెటర్స్ కావచ్చు, కానీ నేను మ్యాన్ ఆఫ్ లెదర్స్. నేను నీకు బోధించాలి కానీ నువ్వు నాకు బోధించకూడదని, భాష ఏ సామాజిక అట్టడుగు వర్గాల నుంచి అందిపుచ్చుకోవాలో, నిఘంటువుల భాష కంటే భిన్నమైన సజీవమైన భాష ఎక్కడుందో కూడా సతీష్ చంద్ర గారు భాష మీద రాసినటువంటి వ్యాసాల్లో చాలా స్పష్టంగా చెప్పటం జరిగింది. అలాగే పాబ్లో నెరూడా గురించి కాలరెత్తిన కవి పాబ్లో నెరూడా అని, నెరూడా గురించి ఒక గొప్ప అబ్జర్వేషన్ తో రాసినటువంటి వ్యాసం కూడా ఉంది. మీరేం చేస్తుంటారు అంటే, బ్యాంకులో ఉద్యోగం చేస్తానో లేదా రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తానో చెబితే ఎవరు ఉలికి పడరు. పోనీ జేబులు కుడుతుంటాను, అర్చన చేస్తుంటాను అని చెప్పినా ఎవరు ఆశ్చర్యపడరు. కానీ కవిత్వం అని ఎవరు చెప్పినా గుండె ఆగి చేస్తారు. అందుకు కారణాలు రెండు. కవిత్వంతో పట్టుపోసుకునే మొనగాడు ఎవడు లేడని మన సమాజ నమ్మకం అని చాలా స్పష్టంగా వాటి గురించి చెప్తాడు. కవుల చుట్టూ ఉన్న అర్థాలను, అనుమానాలను, అభిప్రాయాలను పటాపంచలు చేశాడు నెరూడా. కవికున్న అధికారాన్ని ప్రయోగించాడు, జనాదరణను ప్రదర్శించాడు, అజేయుడని నిరూపించాడు. ఆయన ఉద్యోగం చేసినా, ఏది రాసినా ఆయన ప్రజల వైపు ఉన్నాడని స్పష్టంగా, కవిత్వానికి కావాల్సింది పాండిత్యం కాదు రసహృదయం అని నెరూడా
నిరూపించాడని పాబ్లో నెరూడా గురించి రాసినటువంటి వ్యాసం కూడా దీంట్లో ఉంది. అలాగే కత్తి పద్మారావు గారు నల్ల కలువు గురించి రాసినటువంటి వ్యాసాలు ఉన్నాయి. అలాగే దీంట్లో కామిశెట్టి శివశంకర్, కోడూరి విజయ్ కుమార్, హెచ్ఆర్కే, కత్తి పద్మారావు, ఇస్మాయిల్, శివారెడ్డి, అలాగే గోసంగి కవులు, పాటిపండ్ల రజని, చినవేరు భద్రుడు ఇలాంటి కొత్త తరం కవుల మీద, అలాగే స్థిరపడిన ప్రముఖ సుప్రసిద్ధ కవుల మీద రాసినటువంటి విశ్లేషణలు, క్లుప్తంగా రాసినటువంటి విశ్లేషణలు ఉన్నాయి. పద్మారావు గారు రాసిన కవిత్వంలో ఇప్పుడు నలుపు గుబాళిస్తుంది. పద్మారావు గారు అంతకుముందు రాసిన కవిత్వానికి, నల్ల కలువులో ఉన్న కవిత్వానికి ఏ రకమైన వ్యత్యాసం ఉందో స్పష్టంగా నిరూపిస్తూ రాశాడు. అలాగే తర్వాత ప్రతి విమర్శ అనే విభాగంలో పంచమ వేదం తర్వాత వచ్చినటువంటి విమర్శకి జవాబులు చెప్పేటువంటి వ్యాసాలు దీంట్లో ఉన్నాయి. చిక్కనవుతున్న పాట వచ్చిన సందర్భంలో పాటకు పరాయి పల్లవి అనేటువంటి వ్యాసం కూడా సతీష్ చంద్ర గారు రాశారు. ఒక బీసీ ఎస్సీ అనుభవాలను ఎలా రాస్తాడు? ఊరు దళితుడు, వాడ దళితుడు, ఎస్సీలు బీసీల మధ్య స్పష్టమైన సామాజిక విభజన ఉంది. ఒకరు ఊరు దళితుడు, ఒకడు వాడ దళితుడు. కాబట్టి ఎవరి అభిప్రాయాలను వాళ్లే రాయాలి. చిక్కనవుతున్న పాటలో ఈ అందరూ కలగాపులగంగా ఉన్నారు. బీసీలు ఎస్సీల గురించి రాశారు కాబట్టి స్పష్టంగా ఎవరి అనుభవాలను వాళ్లే రాయాల్సిన అవసరం ఉంది అని 10 ప్రశ్నలు ఆయన తన వ్యాసంలో వేశారు. ఆ ప్రశ్నలకు జవాబులుగా తర్వాత దళితవాదం, కేవలం బహుజనవాదం, తర్వాత మైనార్టీ వాదం, ఇలా వేరు సామాజిక శ్రేణుల నేపథ్యంలోంచి దళిత, బహుజనవాద, ముస్లిం వాద సాహిత్యాలు కూడా వచ్చాయి. అలా సతీష్ చంద్ర వేసిన మౌలిక ప్రశ్నలు వాటికి కారణమయ్యాయని కూడా మనం భావించవచ్చు. అలాగే దళిత కవిత్వం గురించి, తన దృక్పథం గురించి స్పష్టంగా ఇంటర్వ్యూస్ లో కూడా నాది వర్గ నిర్మూలన సాహిత్యం అని కూడా స్పష్టంగా చెప్పాడు. వర్గ, కుల ఈ 2 నేత్రద్వయంతో నేను సాహిత్యం రాస్తానని చాలా స్పష్టంగా సతీష్ చంద్ర గారు ఈ విమర్శ పుస్తకంలో చెప్పటం జరిగింది. అలాగే పంచమ వేదం మీద ఆంగ్లంలో వచ్చిన వ్యాసాలు, పంచమ వేదం మీద వచ్చినటువంటి విమర్శ, ఈ రచయిత సమాధానాలు కూడా ఈ పుస్తకంలో చెప్పటం జరిగింది. ఇలా విమర్శని ఈ నిగ్రహ వాక్యంలో ప్రధానంగా మనం గమనిస్తే స్థిరపడిన మార్గాల పరిమితుల్ని అంగీకార యోగ్యంగా ప్రశ్నించటం, కొత్త కవుల కవిత దృక్పథాలని, సృజన ఔన్నత్యాన్ని చెప్పటం, అలాగే భాష గురించి, భాష శ్రామిక వర్గాల లో నుంచే నిజమైన సజీవమైన భాష వస్తుంది, ఇది భాషోద్ధారకులు గమనించాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పటం, దళిత, స్త్రీవాద, మైనార్టీ, గిరిజనవాద ఉద్యమాల ఔన్నత్యాన్ని, సామాజిక అవసరాన్ని గురించి చెప్పటం, అంతకు ముందున వాద పరిమితుల నేపథ్యంలో అవి ఎలా ఆవిర్భవించాయో చెప్పటం, రచయిత యొక్క దృష్టి ఎలా ఉండాలి, రచయిత ఎలా రాయాలి అనే అంశాలని చెప్పటం, భాష ఎలా ఉండాలి అనే అంశాలని వివరించటం, ముఖ్యంగా అస్తిత్వ ఉద్యమాల నేపథ్యాన్ని, వాటి దృక్పథాలని వివరించటం, దీంట్లో మార్క్సిస్టు, అంబేద్కరిస్టు ఈ 2 రకాల తాత్విక చింతన రచయితకు అవసరము అని, అది అస్తిత్వ ఉద్యమాల కవులకు కూడా మార్క్సిజం యొక్క అవసరం ఉందని చెప్పటం, ఈ రకమైన సమతౌల్య విమర్శ ఉంటుంది. అలాగే ఆయన చెప్పినటువంటి పక్షపాత దృష్టి, అంటే ఆయన వ్యంగ్యంగా చెప్పినటువంటి ఆ దృష్టి కూడా ఈ నిగ్రహ వాక్యంలో ఉంటుందని తెలియజేస్తూ, ఇది తప్పనిసరిగా అందరూ చదవాల్సినటువంటి పుస్తకం. ముఖ్యంగా విమర్శ భిన్నంగా, పాఠక విధేయంగా, సగటు మానవుడికి, అలాగే కేవలం ఒక డిగ్రీ చదువుకునే విద్యార్థికి అర్థమయ్యే విధంగా విమర్శ ఉండాలి. విమర్శ పరిభాషకు భిన్నంగా, మామూలుగా పత్రికా వ్యాసం లాగా విమర్శ వ్యాసం రాస్తూనే మహాకవుల పరిమితులను విశ్లేషించాలి, వస్తు రూపాలను విశ్లేషించాలనే ఒక కొత్త దృష్టి నిగ్రహ వాక్యం ద్వారా సతీష్ చంద్ర గారు చెప్పారు. కాబట్టి ఈ పుస్తకాన్ని ఈ పరిమిత కాలంలో సమీక్షించే అవకాశం కల్పించినటువంటి అరసానికి, గురుగారు ఆచార్య రాజపాళెం చంద్రశేఖర్ రెడ్డి గారికి, ఆనంద్ గారికి, అన్న పెనుగొండ లక్ష్మీనారాయణ గారికి, మిగతా మిత్రులందరికీ నమస్కారం. జై భీమ్. థ్యాంక్ యూ.
ధన్యవాదాలు మిత్రమా కోటేశ్వర గారు. మేము సరైన పుస్తకానికి సరైన వక్తని ఎన్నుకున్నామని నేను భావిస్తున్నాను. సతీష్ చంద్ర గారి నిగ్రహ వాక్యంలో ఉన్నటువంటి నిగ్రహత్వం ఏమిటో మీరు బాగా మాకు స్పష్టం చేశారు. సతీష్ చంద్ర గారు పరిచయం అవసరం లేని సాహితీ వ్యక్తి అని ప్రారంభించి ఆ నిగ్రహ వాక్యంలో ఆయన చేసిన ప్రతిపాదనలన్నింటినీ కూడా మాకు గుదిగుచ్చి మీరు చెప్పారు. సతీష్ చంద్ర గారు ఏది రాసినా ఒక క్లాసిక్ లాగా ఉంటుంది అని మీరు గుర్తించారు. ఒక దార్శనికత ఉంటుందని చెప్పారు. పంచమ వేదం ఆయన కావ్యం దళిత కవిత్వానికి ఒక ఒక ఐకానిక్, ఒక సింబల్ అని చెప్పేసి మీరు చెప్పారు. ఆయన నిగ్రహ వాక్యం మీద 5 సంవత్సరాలు అయిపోయింది. అది వచ్చి 10 ఏళ్ళు 10 సంవత్సరాలు అయ్యింది. 10 ఏళ్ళైంది సార్. అవును, మీతో నేను ఏకీభవిస్తున్నాను. ఎందుకంటే దాని మీద ఇదివరకు ఎక్కడ చర్చ జరగలేదు, పెద్దగా అధ్యయనం జరగలేదు. ఇప్పుడైనా మీరు చదవండి అని మీరు గుర్తు చేయడం న్యాయమే నేను భావిస్తూ ఉన్నాను. తర్వాత సతీష్ చంద్ర గారి విమర్శ వ్యాసాలన్నీ కూడా ఒక డైలాగ్ లాగా ఉంటాయన్నారు, సంభాషణ లాగా ఉంటాయని గుర్తించారు. తర్వాత విగ్రహ వాక్యంలో విమర్శకుడికి ఒక సమతుల్యత దృక్పథం ఉండాలి అన్నది సతీష్ గారి అభిప్రాయం అని చెప్పేసి మీరు చెప్పారు. ఈ నిగ్రహ వాక్యం అనేటువంటిది ఒక ప్రయోగాత్మక విమర్శ అని మీరు వర్ణించారు. రూపం వ్యాసంలాగా ఉంటుంది, సారంలో లోతైన విమర్శ ఉంటుందని చెప్పారు. 3 అధ్యాయాలు కలిగినటువంటి పుస్తకంలో అణచిపెట్టుకున్నటువంటి అభిప్రాయాలు, భావాలు బహిర్గతం అయ్యాయి అని చెప్పేసి మీరు చెప్పారు. సతీష్ చంద్ర గారి వాక్యం చాలా సెటైరికల్గా, విలక్షణంగా ఉంటుందని గుర్తించారు. ఒక రచయితను ఎలా చదవాలో మనకు సతీష్ చంద్ర తెలియజేశారని చెప్పేసి మీరు చెప్పారు. అలాగే ఆయన విమర్శ శైలి సరళంగా ఉంటూనే లోతుగా కూడా ఉంటుంది అని చెప్పారు. శత్రువుల విమర్శకు సమాధానాలే ఆయన వ్యాసాలన్నీ కూడా అని మీరు గుర్తు చేశారు. అందులో నేను పక్షపాతానికి గురయ్యాను అనే కాన్సెప్ట్లో నుంచి ఆయన నా మీద మీరు కేసు పెట్టుకోవచ్చు అని కూడా సవాల్ చేసిన విషయాన్ని గుర్తు చేశారు. హంగ్రీ 30s, యాంగ్రీ 80s, ఇంకొక యాంగ్రీ 90s, ఈ మూడింటి మధ్య ఆధునిక తెలుగు సాహిత్యం ప్రవహించింది అని మీరు చెప్పారు. శ్రీశ్రీ, శివసాగర్ల విషయాలని ఆయన చాలా ఎక్కువగా చర్చించినట్టుగా మనకు అర్థమవుతుంది. శ్రీశ్రీని గౌరవిస్తూనే ఆయన పరిమితిని, శివసాగర్ని గౌరవిస్తూనే ఆయన పరిమితిని, స్త్రీవాద సాహిత్యాన్ని ఆహ్వానిస్తూనే ఆ నీలి మేఘాలు గ్రంథం యొక్క పరిమితిని ఆయన గుర్తించి చెప్పడం చాలా గొప్ప పరిశోధన చెప్పేసి నేను భావిస్తూ ఉన్నాను. కాల్పనిక విభాగంలో ఆయన ఈ చేసినటువంటి చర్చను మీరు మాకు పరిచయం చేశారు. దళితవాదం మొదలైనప్పుడు అందరూ, అంటే ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలంతా కలిపి కవిత్వం రాసినప్పుడు ఆయన ఒక స్పష్టత ఇచ్చాడు. అయ్యా, ఈ భారతీయ సమాజంలో ఎస్సీలు వేరు, బీసీలు వేరు, ముస్లింలు వేరు, వాళ్ళ జీవిత నేపథ్యాలు, జీవిత అనుభవాలు వేరు, ఎవరి జీవితం గురించి వాళ్ళు రాయండి అన్న తరువాతనే మనకు దళిత సాహిత్యంలో నుంచి మళ్ళా బహుజన సాహిత్యము, ముస్లిం సాహిత్యము వేరుపడ్డాయి. ఇది ఆయన మౌలికమైన కాంట్రిబ్యూషన్ అని చెప్పేసి మనం భావించవచ్చు. అలాగే చిక్కనవుతున్న పాట మీద ఆయన ప్రశ్నలు సంధించిన తర్వాతనే మిగతా తెలుగు సాహిత్యం విస్తరించింది. ఇలా చెబుతూ వచ్చి ఇప్పటిదాకా, అంటే సతీష్ చంద్ర గారు వ్యాసాలు రాస్తున్న కాలం నాటికి ఏ రచయితల మీద ఏ అభిప్రాయాలు స్థిరపడ్డాయో ఆ స్థిరపడిన అభిప్రాయాల్లో మళ్ళా ఆయన కథలకు తీసుకొచ్చాడు, వాటిని ప్రవాహ సదృశ్యం చేశాడు. ఇది ఇంతే అనుకోకుండా, ఇంతే కాదు ఇంకా ఉందని అభిప్రాయం కలిగించారని మీరు మార్క్సిజము, అంబేద్కరిజము సమన్వయం చేసుకున్న
విమర్శక అగ్రేసరుడు సతీష్ చంద్ర అని మీరు తీర్మానం చేసినందుకు మీకు ధన్యవాదాలు చెబుతూ అరసం పక్షాన కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాము. మీకు ఓపిక సమయం ఉంటే కూర్చోండి. మా మిత్రులు ఎవరైనా మీ అభిప్రాయం మీద, మీ ప్రసంగం మీద మాట్లాడతారు, వాళ్ళ అభిప్రాయం చెప్తారు. మీకు మీకు సమయం ఉంటే కాసేపు ఉండండి, లేదంటే ఆ, మీరు విజయవాడ వెళ్ళాలన్నారు, దానికోసం చెప్తున్నాను అంతే. లేకపోతే రచయిత ఉండదని చర్చ జరగాలి, థ్యాంక్ యూ సార్. జరగాలి. అందరూ పెద్దలందరూ మన్నించండి. సాయంత్రం విజయవాడలో నేను తీసుకొచ్చిన ఒక పుస్తకం చోడగిరి చంద్రరావు సమగ్ర కవిత్వం, ఒక విస్మృత కవి మీద పుస్తకం తీసుకొచ్చాను, 320 పేజీలు. ఆ సభ ఉంది, ఇప్పుడు బయలుదేరితేనే నేను 5:30కి వెళ్ళగలను. అందరూ మన్నించవలసిందిగా కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చి మళ్ళీ ఈ పుస్తకాన్ని చదివే అవకాశం నాకు కల్పించారు గురుగారు రాజపాణ్యం గారు, అలాగే ఆనంద్ గారు, అన్న పెనుగొండ లక్ష్మణ్ గారు. బహుశా మీరు అడగకపోతే ఈ పుస్తకాన్ని 2 సార్లు నేను కోట్ చేశాను, కానీ మళ్ళీ చదివే అవకాశం నాకు లేదు. అలా ఈ డిజిటల్ సాహిత్య మాధ్యమం ద్వారా మా అందరికీ మమ్మల్ని మేము పుట్టం పెట్టుకునే అవకాశాన్ని మీరు కల్పిస్తున్నారు. అందుకు మీకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ఓకే మిత్రం, ఓకే. ఆనంద్ పెనుగొండ గారు, అధ్యక్ష మ్యూట్ లో ఉన్నారు. పెనుగొండ గారు మీరు మ్యూట్ లో ఉన్నారు. హలో 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 ఆ, సార్, కానీ ఇప్పుడు మంచి ప్రసంగం తమ్ముడు కోటేశ్వరరావు బాగా చేశాడు. నిగ్రహ వాక్యం నిజానికి మనకున్న రచయితలు సతీష్ చంద్ర చాలా గొప్ప అధిక్షేప రచయిత అని కూడా మనకు చెప్పారు. ఆయన సౌహృదయుడు, నాకైతే చాలా మంచి మిత్రుడు. ఆయన కూడా ఈరోజు పాల్గొంటారు అని అనుకున్నాను, మరి ఆయన రాలేదట్టుంది. సరే, ఆయన తర్వాత ఆయన వింటారు. ఓకే, బాగుంది. మరి తమ్ముడు కోయి కోటేశ్వరరావు గారికి ఆయనకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మన అరసం పక్షాన. మరి ఈరోజు గురిజాడ వారి జయంతి కార్యక్రమం, ఒక వారిని గురించి 4-5 నిమిషాలు మన పెద్ద రాజపాళెం గారు చెప్తే బాగుంటుంది. గురిజాడ వారంటే తెలియదే ఉంది. అభ్యుదయ సాహిత్యోద్యమానికి పూర్తి అభ్యుదయ రచన సంఘం వారు చేసిన సాహిత్య సేవను తెలుగు ప్రజలకు అందజేయటంలో ప్రధానమైన పాత్ర వహించింది. అభ్యుదయ రచయితల సంఘం గురిజాడ గిడుగు మరి వీళ్ళందరి ప్రభావం లేకుండా ముందుకు సాగలేనంత పరిస్థితి. అది వారి వారసత్వాన్ని మనం స్వీకరించి ఈరోజు అభ్యుదయ సంఘాన్ని ముందుకు నడుపుతున్నాం. ఇప్పుడు పెద్దలు రాజపాలెం గారు అది 4-5 నిమిషాలు వారి గురించి స్మరించుకోవటం, శ్రద్ధాంజలి ఘటించడం జరుగుతుంది. బాగుంటుంది సార్. కానీ సార్, వీరేశంగం, గురియాడ, గిడుగు ఆ మహానయులందరికీ మనం మరోసారి నమస్కారాలు పెట్టుకుందాం. స్నేహితులారా, గురజాడ అప్పారావు గారు మన అభ్యుదయ సాహిత్యోద్యమానికి ఒక పునాది వేసినటువంటి వారు. మధ్యయుగాల చివరిలో పోతుల వీరబ్రహ్మం గారు, ఆధునిక యుగం ప్రారంభంలో కందుకూరి, గురజాడ, గిడుగులు మనకు పూర్వరంగం తయారు చేశారు. 1933 ప్రాంతాల నుంచి వాళ్ళు వేసిన పూర్వరంగం మీద మన వర్తమానంగా నిర్మించుకుంటూ వస్తూ ఉన్నాం. అందులో గురజాడ అప్పారావు గారు అప్పటికి మన సమాజంలో ఉన్న రుగ్మతల్ని సంఘ సంస్కరణ ఉద్యమ ప్రభావంతో ఆయన కొన్నిటిని గుర్తించాడు. ముఖ్యంగా స్త్రీల అణచివేత, దళితుల అణచివేత, ఈ రెండింటినీ ఆయన ప్రధానంగా గుర్తించాడు. వీటి వెనక ఉన్నటువంటి మత మౌఢ్యాన్ని గుర్తించాడు. అందుకోసం ఆయన సాహిత్యంలో మత మౌఢ్య నిరసన, స్త్రీల అణచివేత ప్రతిఘటన, కుల వ్యవస్థ నిరసన, అందులో ప్రధానంగా అస్పృశ్యత నిరసన, ఈ 3 మనకు ప్రధానంగా కనిపిస్తాయి. ఇంకా చాలా అంశాలు ఉన్నాయి. సురవం ప్రతాప్ రెడ్డి గారు ఇందాక కోయి కోటేశ్వరరావు గారు చెప్పారు, కాపు పెట్ట అనే గంగుల సాయిరెడ్డి కావ్యానికి ముందు మాట రాస్తూ అచ్చమ్మలు పిచ్చమ్మల గురించి ఎంతకాలం రాస్తారని. గురజాడ అప్పారావు గారు బుచ్చమ్మల గురించి రాశారు, మీనాక్షి గురించి రాశారు, కానీ చరిత్ర అంతా వీళ్ళ గురించి రాయాలని ఆయన ఎక్కడ చెప్పలా. ఎవడికి దోచుంటూ వాళ్ళు రాయమని చెప్పాడు ఆయన.
నా నా వ్యావహారిక భాష ఉద్యమాన్ని చూస్తే తెల్లవాళ్లే కాదు, భారతదేశంలో రైతులు కూడా మేల్కొంటారు అన్నారు ఆయన. రైతుల గురించి కూడా మాట్లాడారు గురజాడ అప్పారావు గారు. అందులో ఇవాళ మనం మతం పేరు మీద నడుస్తున్న రాజకీయం అంటే గురజాడ అప్పారావు గారు కాలం చెల్లిన రచయిత కాదు. ఆ కన్యాశుల్క సమస్య ఈరోజు లేకపోవచ్చు, కానీ ఆయన సాహిత్యము అవుట్డేటెడ్ కాదు. ఆయన సాహిత్యంలో ఏ ఏ సమస్యల్ని ప్రస్తావించాడో అవి ఇవాళ రూపం మార్చుకొని కొనసాగుతూ ఉన్నాయి, ఇంకా తీవ్రంగా కూడా ఉన్నాయి. అందులో దళిత సమస్య ఒకటి. దళితులు చదువుకొని ఉద్యోగాల్లోకి వచ్చి రాజకీయాల్లోకి వచ్చి ఉన్నత పదవులు అలంకరిస్తున్న మాట వాస్తవమే, కానీ దళిత సమస్య పరిష్కారం కాలేదు. అందుకోసం చాలా సులభంగా ఆయన మంచి చెడ్డలు మంజులందున ఎంచి చూడక రెండే కొలములు, మంచి అన్నది మాల అయితే మాలనే అగుతుందని దళిత పక్షం వహించారు. కొంతమంది ప్రజాతంత్రవాదులే ఈ మంచి అన్నది మాల అయితే మాలనే అగుతుందనే మాటని విపరీతంగా వ్యాఖ్యానం చేశారు. గురజాడ అప్పారావుకి మాలోళ్ళ మంచితనం మీద నమ్మకం లేనట్టుగా ఉందని అన్నారు. దానిని పెనుగొండ గారు ఖండించారు ఒక వ్యాసంలో. ఆయన ఒకటే ఒక తీర్పు ఇచ్చాడు చాలు ఆయన మనం గౌరవించడానికి. వర్ణధర్మము అధర్మ ధర్మంబే అన్నాడు. వర్ణధర్మము అధర్మ ధర్మము అన్నాడు. ఒక సుప్రీంకోర్టు ఇప్పుడు ఉన్నటువంటి బిఆర్ గవాయి గారు ఎంత శక్తివంతమైన తీర్పులు ఇస్తున్నారో, గురజాడ అప్పారావు గారు 115 సంవత్సరాల క్రితం అంత మంచి తీర్పునిచ్చాడు. ఇది ధర్మం కాదన్నాడు, వర్ణధర్మం అధర్మము అన్నాడు. ఈ ఈ కులోన్మాదులు, ఈ ఆధిపత్యవాదులంతా కూడా గురజాడ ముందు సిగ్గుపడాలి, తల ఉంచుకోవాలి. అందుకోసం గురజాడ కాలం చెల్లిన రచయిత కాదు. ఒక దళితుడు ఎదురైతే ఆలింగనం చేసుకుని వాడు మనిషి అవుతాడని ఒక చోట ప్రశ్నించాడు ఆయన. ఆయన డైరీల్లో ఆయన నోట్స్ల్లో చూస్తే మనకు తెలుస్తుంది. దళితుడు ఎదురైతే ఆలింగనం చేసుకుని వాడు మనిషి అవుతాడా అన్నాడు. ఎంత పెద్ద మాట ఇది! ఒక బ్రాహ్మణ కులంలో పుట్టేటువంటి రచయిత ఈ మాట అనడం 115 సంవత్సరాల క్రితం, 120 సంవత్సరాల క్రితం. అందుకనే కవి ప్రవక్త కాలం కన్నా ముందుంటారు అన్నాడు గురజాడ అప్పారావు గారు. ఆయన చాలా ముందున్నారు తన కాలానికి. మనం ఆయన కాలానికి చాలా వెనకబడి ఉన్నాం, ఆయన కన్నా చాలా వెనకబడి ఉన్నాం. ఇవాళ మన పాలకులు వెనకబడి ఉన్నారు. మనం అంటే మన రాజపాళ్యమా, పెనుగొండ, ఆనందం లేదా వల్లూరి కాదు నేను చెప్పేది. మనం అంటే మన రాజకీయ వ్యవస్థ అని. అలాగే కులాంతర వివాహాలు చేయండి అని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు 1936 ప్రాంతాల్లో కుల నిర్మూలన వ్యాసంలో రాశారు. 1910లోనే గురజాడ అప్పారావు గారు లవణరాజు కళలో కులాంతర వర్ణాంతర వివాహం చేశారు. ఒక వర్ణ ధర్మాలను కాపాడవలసినటువంటి క్షత్రియుడితో 5వ వర్ణానికి చెందినటువంటి మాల అమ్మాయికి ప్రేమ వివాహం జరిపించాడు. ఇది ఒక పెద్ద విప్లవం కింద లెక్క అన్నమాట ఆ రోజుకి. భారతీయ సమాజం ప్రేమ పునాది మీద పునర్నిర్మాణం కావాలని కోరుకున్నారు ఆయన. ప్రేమ అంటే సినిమాలు చూపించే ప్రేమ కాదు, సౌభ్రాతృత్వం, స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం అనేటువంటి వ్యవస్థను ఆయన ఆహ్వానించారు. అలాగే స్త్రీకి పురుషుడు, భర్త, భర్త భార్య అనే మాటలు మనకు ఉన్నాయి. భర్త అంటే భరించేవాడు అని, భార్య అంటే భరింపబడేది అని. దీన్ని ఆయన తిరస్కరించాడు. కుటుంబ వ్యవస్థలో ఉన్న లోపాలను బాగా గుర్తించాడు గురజాడ. స్త్రీవాదుల కన్నా ముందే సౌదామిని అని నవల రాయడానికి రాసుకున్న నోట్స్లో వంటలను ధ్వంసం చేయమన్నాడు ఆయన. ప్రతి స్త్రీ వంట లెక్క మిగిలిపోకూడదు అన్నాడు. రెండవది, భార్యాభర్తల మధ్య డబ్బు సంబంధాలు ఉండకూడదు, ఆధిపత్య సంబంధాలు ఉండకూడదు. భార్యకు భర్త మగడు వేల్పన పాత మాటది, ప్రాణసకుడు నేను అనిపిస్తాడు భర్తతో. ఇది ఒక విప్లవాత్మక మాట. తర్వాత ఈ హిందూ ముస్లిముల మధ్య ఉన్నటువంటి వైరుధ్యాలను గుర్తించి ఆయన పెద్ద మసీదు, మీ పేరేమిటి లాంటి కథలు రాశాడు. కవితల్లో కూడా మతం ఏదైతే ఏమోయి మనసులు కొట్టయి మనుషులుంటే జాతమన్నది లేచి పెరిగి లోకమున రాణించునోయ్ అన్నాడు.
అన్నదమ్ముల వలన జాతులు మతములన్నీ మెలగవలెనోయ్ అన్నాడు. మనం ఇప్పుడు హిందూ ముస్లిము వైరుధ్యాలు కొత్త రూపాలు తీసుకుంటున్నాయి. చూస్తున్నాం మనం. పాలకులు బాగా పెంచి పోషిస్తున్నారు. ప్రజలే జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఏర్పడుతూ ఉంది. అలాగే ఇవాళ రాజకీయ వ్యవస్థను మనం గమనిస్తూ ఉంటే అవకాశవాదం ఎంత బలిసిపోయిందో చూస్తున్నాం. ఎవడు ఏ రోజు ఏ పార్టీలో ఉంటాడో ఎవడు చెప్పలేడు. అందుకనే గురజాడ అప్పారావు గిరీశంతో ఒక మాట అనిపించాడు. ఏమిటి? అప్పుడప్పుడు ఒపీనియన్స్ చేంజ్ చేస్తుంటే కానీ పొలిటీషియన్ కానేరాడు అన్నాడు. అప్పుడప్పుడు మార్చుకోవాలంట అభిప్రాయాన్ని. వాడే పొలిటీషియన్ అన్నాడు. ఇవాళ అప్పుడప్పుడు కాదు, ఎప్పటికప్పుడే ఒపీనియన్స్ మార్చుకుంటున్నారు. అంటే గురజాడ అప్పారావు మేధావి రచయిత అన్నాడు ఒక ఆయన. మేధావి రచయిత అంటే జ్యోతిష్యం చెప్పేవాడు కాదు. ఇప్పుడున్న పరిస్థితుల్లోంచి ఇప్పుడు ఎలాంటి పరిస్థితులు వస్తాయో చెప్పడం అన్నమాట. అవకాశవాద రాజకీయాలను ముందే పసిగట్టినటువంటి మేధావి గురజాడ అప్పారావు గారు. అందుకని ఆయన 1908లో మద్రాసు కాంగ్రెస్ సమావేశాన్ని పోయిచ్చి సామవేదం అనేటువంటి కవిత రాశారు. దాన్ని శ్రీశ్రీ అనువదించారు. ఈ రకంగా చూసినప్పుడు మనకు ఆయన గొప్ప తిరుగుబాటు శ్రేణులను సృష్టించినాడు. ఆయన వెంకమ్మ మొదలుకొని మధురవాణ దాకా మీనాక్షి, బుచ్చమ్మ, పూటకోళ్ళమ్మ, నాంచారమ్మ, కమలిని వీళ్ళందరూ కూడా తిరుగుబాటు స్త్రీలు అన్నమాట. ఈ తిరుగుబాటు కవి రచయిత మనకు గురజాడ అప్పారావు గారు. బహుశా ఈ రోజుల్లో ఆయన గనక ఉండి ఈ కవితలు ఈ రచనలన్నీ చేస్తుంటే ఆయన ఏమయ్యాడో మనం చెప్పలేం. తెల్లోడు మన వాళ్ళని అరెస్ట్ చేశాడు, లేదంటే బంధించాడు, హింసించాడు, కానీ చంపలేదు. మనం శుభ్రంగా ప్రజల పక్షం వహించామని చంపేస్తున్నాం ఇవాళ అన్నమాట. గాంధీ మొదలుకొని మొత్తం గౌరీ లంకేష్ దాకా చంపేస్తున్నారు. వేమన వీరబ్రహ్మం ఉంటే కూడా ఈరోజు ఏమయ్యారో చెప్పలేం మనం. ఇటువంటి దుర్మార్గమైన వ్యవస్థలో మళ్ళీ మనం గురజాడను సొంతం చేసుకోవాలి, గురజాడను చదవాలి. ఆయన ఎప్పుడో బాల్యంలో రాశాడు కొన్ని, ఏదో దేవుడి మీద కీర్తన లాంటి కొన్ని రాస్తే వాటిని పట్టుకొని విజయనగరంలో భక్తు మతవాదులు ఆయన పేరు మీద పురస్కారాలు ఇస్తూ ఉన్నారు. పోయిన సంవత్సరం చాలా తీవ్రంగా ప్రతిఘటించాం, కానీ వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటున్నారు. కానివ్వండి, ఘర్షణ జరగనివ్వండి. అభ్యుదయవాదులు, విప్లవవాదులు, అస్తిత్వవాదులు అంతా కూడా గురజాడ అప్పారావు వైపు ఉన్నారని మనం గుర్తు చేసుకుంటూ పోదాం. అదే ఆయనకు సరైన నివాళి. ధన్యవాదాలు మిత్రులారా. ఆయన స్వగృహం ఇప్పుడు చాలా దురవస్థలో ఉంది అని చెప్పని వార్తలు వస్తున్నాయి సార్. చెప్తున్నాను మిత్రం, దాన్ని కూడా చెప్తాను. చెప్పండి. గురజాడ అప్పారావు గారి ఇంటి మీద కొన్ని రోజుల క్రితం ఎవరో ఒక తాగుబోతు ఎగిరి దూకొచ్చి ఆయన ఇంటిలో ఉన్నట్టు పుస్తకాలన్నీ చిందరవందర చేశాడు. వాడు దాంట్లో ఏదో బంగారం డబ్బులు ఉంటాయనుకుని వచ్చాడు. పుస్తకాలు చూసి బెత్తరపోయి వాటిని చింపి అవతల పరిసిపోయాడు. ఇది ప్రభుత్వము గురజాడ అప్పారావు గారి ఇంటిని పునర్నిర్మాణం చేసి లేదా ఉన్నదాన్ని జాగ్రత్త చేసి సరైన రక్షణ కల్పించాల్సిన అవసరం ఉంది. మొన్న జన విజ్ఞాన వేదిక మహాసభల విషయంలో ఇది చాలా పెద్ద అంశం అయింది. ప్రభుత్వానికి మనం కూడా అరసం తరఫున ఒక విజ్ఞప్తి చేద్దాం. గురజాడ అప్పారావు గారి ఇంటిని, ఆయన గ్రంథాలయాన్ని పరిరక్షించాలని, ఆయన పేరు మీద ప్రభుత్వం ప్రతి ఏడాది ఆయన జన్మదిన సందర్భంగా ఒక గొప్ప కార్యక్రమం నిర్వహించే ప్రభుత్వ కార్యక్రమాల భాగంగా నిర్వహించాలని మనం డిమాండ్ చేద్దాము. ఇప్పుడు మనకు ఆయన విజయనగర సంస్థానంలో పనిచేశారు. విజయనగరం జమీందారులు పనిచేశారు. ఆ జమీందారుల అంతర్భాగం అయ్యారు. ఆయన అనారోగ్యంతోనే వాళ్ళ కోర్టు కేసులన్నీ ఎదుర్కొన్నారు. ఆయన రేవారానికి చాలా సహాయకుడిగా ఉండేవారు. ఇప్పుడు ఆ సంస్థానం వాళ్ళు పక్కనే ఉన్నారు. వాళ్ళు ఎందుకు మౌనంగా ఉన్నారో మనకు తెలియదు. ఇవాళ మనం మన పూసపాటి అశోక్ గజపతిరాజు గోవా గవర్నర్ అయ్యారు. గవర్నర్ అయినందుకు ఆయన శుభాకాంక్షలు తెలియజేద్దాం. కానీ గవర్నర్ గిరితో సంబంధం లేకుండానే మీ సంస్థానానికి సేవ చేసిన గురజాడ అప్పారావు గారి ఇల్లు, ఆయన గ్రంథాలయము, ఆయన గౌరవము, ఆయన మర్యాదను కాపాడటంలో పూసపాటి వంశ వారసులు భాగస్వాములు కావాలని మనం మన అరసం వేదిక ద్వారా పిలుపునిద్దాం. బాగుంది.
మెయింటెనెన్స్ కి సరిగ్గా డబ్బులు ఇవ్వడం లేదట్టు ఉంటుంది వాళ్ళు. ఆ అదే క్లీనింగ్ అది ఉండదు. ఆ చుట్టూ చాలా దట్టిగా ఉంటది. చూసినా ఎప్పుడు వెళ్ళి చూసినా చాలాసార్లు వెళ్ళాం. ఎప్పుడు వెళ్ళినా సరే ఆ చుట్టుపక్కల ప్రాంతం ఇల్లంతా ఏం బాగుండదు. లోపలేదో పాపం వాళ్ళు మెయింటైన్ చేస్తున్నారు కానీ బయట అసలు విజయ విజయనగరం అరసం యూనిట్ ద్వారా ఉమ్. విజయనగరం జిల్లా కలెక్టర్ గారికి మనం ఒక మెమరాండం ఇప్పిద్దాం ఆ అది విషయంగా. అలా చేయాలి సార్. అది ఓకే. కరెక్ట్. శివప్రసాద్ గారు, రెడ్డెపరెడ్డి గారు.